అన్ని మొత్తం బయటికి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొత్తం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వాళ్ళకి 7 కోట్ల ఆస్తి విలువ ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఫ్లాట్ను కూడా అక్కడ రిజిస్ట్రింగ్ అధికారుల దగ్గర ఫ్రీ ట్రాన్సాక్షన్ జరపకుండా వీళ్ళు లెటర్ ఇచ్చారు పోలీస్ అధికారులు. ఇవన్నీ ఇల్లీగలే, కానీ వాళ్ళు మరి అధికారులకు ఇచ్చారు కాబట్టి వాటన్నిటికీ రిలీజింగ్ ఆర్డర్స్ పోలీస్ అధికారులు దర్యాప్తు అధికారులు ఇవ్వాలి. అది ఇస్తారని ఈరోజు భావిస్తున్నాం. ఆ తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళకి ఏదైతే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు సబ్మిట్ చేశారు నిన్న ఇవాళ. కాబట్టి ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండి ఈ లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని కేసు క్లోజర్ రిపోర్ట్ తోటి మూవ్ అవుతారని అనుకున్నాం. అది కాక ఇక్కడే సెక్యూరిటీ ఫీల్ అవుతా ఉన్నారు. అక్కడైతే ముంబైలో అక్కడ పోలీస్ వాళ్ళు లేకపోతే అక్కడ అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్ కి వాళ్ళు బాంబే నుంచి రాలేదు, వేరే చోట నుంచి వచ్చారు. నేను కూడా అడగలేదు ఎక్కడి నుంచి అని. కాబట్టి ఇక్కడ పోలీస్ అధికారులకు అష్యూరెన్స్ ఇచ్చారు, మేమే సెక్యూరిటీ. శ్రీనివాస్ గారు నిన్న ఆమె మాట్లాడినప్పుడు నాకు సెక్యూరిటీ లేదు అంటున్నారు. సో దానికి సంబంధించి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా పోలీస్ ప్రొటెక్షన్ ఏమన్నా? ఆల్రెడీ వాళ్ళు పోలీసు అధికారులే హోటల్ని తీసుకొని వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారు. వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్ నుంచి 2 వెహికల్స్ లో వాళ్ళే తీసుకురావడం జరిగింది, వాళ్ళ వెహికల్స్ లోనే పూర్తి సెక్యూరిటీ మధ్య. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వరకు వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళు ముంబై వెళ్ళాలంటే మళ్ళీ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలని. అందుకని కపుల్ ఆఫ్ డేస్ ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే. మరి డెవలప్మెంట్స్ అయ్యే కొద్దీ ఒక క్లోజర్ రిపోర్ట్ ఎర్లీగా వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి మూవ్ అవడానికి అవకాశం ఉంది. అయితే ఇంకా ఏంటంటే కొంతమంది అధికారులు, ఈ రోజు ఇతర అధికారులను గుర్తించడం జరిగింది. వాళ్ళు వాళ్ళని విచారించినప్పుడు సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ప్లేస్ అయింది. అట్లాగనే ఇట్లాగా మరి ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, ఇక్కడ భాష ప్రాబ్లం ఉంది, రెండోది ఇక్కడ విజయవాడ ఈ పరిస్థితులన్నీ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడిప్పుడే వన్ ఫ్యాక్ట్ అనదర్ ఎసెట్ అయిన అవుతా ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్ అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ అక్కడ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మనకంటే తెలుసుద్ది విజయవాడలో ఎక్కడ ఏముందని. కాబట్టి వాళ్ళ అవసరం కూడా ఇక్కడ ఉంది. 2-3 కపుల్ ఆఫ్ డేస్ అవకాశం ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా మరి సరిగ్గా స్పందిస్తా ఉంది. మరి ఇన్వెస్టిగేషన్ అయితే ఏంటంటే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మరి పోలీసు వాళ్ళు మరి దీన్ని తొందరగా స్పీడప్ చేసి చేయగలిగితే, ఎంత జెట్ స్పీడ్ లో అయితే అంతకుముందు కేసు విచారణ చేసామని చెప్పుకున్నారో అదే స్పీడ్ లో ఇక్కడ కూడా చేస్తే కనీసం బాధితులకు న్యాయం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, ఒక్క నిమిషం. ఒక నెలలో క్లోజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉండొచ్చా సార్? 1 వీక్ ఆర్ 10 days లోనే చేస్తామని చెప్తా ఉన్నారు పోలీస్ అధికారులు. మనం హైకోర్టులో క్వాష్ వేయలేదా సార్? హైకోర్టులో క్వాష్ వేసాం, కానీ యాక్చువల్ గా ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ టు బి డిటర్మైన్డ్. ఫ్యాక్ట్ విషయాల్లో హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ. అయితే కొన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ఇతను ఏమన్నాడు, ఎక్స్టార్షన్ చేసింది, నేను డబ్బులు వేసానని కొన్ని డాక్యుమెంట్ ఇచ్చాడు. అవి ఎందుకోసం వేసింది అనేటువంటిది ఫ్యాక్ట్. అంటే ఆమె నటించడానికి వేసాడా, లేకపోతే ఆమె హెల్ప్ చేసిందా, లేదా ఫ్రెండ్లీగా వేసాడా, అవన్నీ కూడా మరి హైకోర్టు తేల్చలేదు. కాబట్టి ఎట్లాగో ఇది ఫాల్స్ కేసు అని ఇప్పుడు బహిర్గతం అయింది కాబట్టి ఖచ్చితంగా క్లోజర్ రిపోర్ట్ తెలియగానే వస్తుందని భావిస్తాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, చాలా సేపటి పెట్టి వెయిట్ చేస్తున్నారు మరో కాలరు. శివ హైదరాబాద్ నుంచి. శివ గారు, శివ గారు వినిపిస్తుందా? శివ వినిపిస్తున్నదండి? టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, రజనీ గారు ఎలా చూడాలి? మీ దగ్గర కూడా చాలా కేసులు ఇలాంటివి ఉన్నాయి, చాలాసార్లు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ కేసులో ఏమనిపిస్తున్నది? ఎలాంటి న్యాయం ఉండాల్సిన అవసరం ఉంది? ఎవరు స్పందించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు కూడా బయటికి రావాలంటున్నారు, అలాగే డాక్టర్స్ వాళ్ళు కూడా బయటికి రావాలంటున్నారు. అంటే ఒక సపోర్ట్ సరిపోదు, ఈవిడికి ఏదో న్యాయం జరుగుతుంది లేకపోతే ఈవిడికి ఏదో అన్యాయం జరుగుతుంది ఈ అంశం అని కాదండి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఇంత స్పందన వస్తుందా, ఇలా జరిగితే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా ట్రీట్మెంట్ ఉండాలన్నది చాలామంది కోరుతున్నారు. 100% అండి. ఇవాళ మార్నింగ్ సాక్షి కథనాల్లో చూస్తుంటే ఇవాళ యాక్చువల్లీ మా సీనియర్ ఆయన క్వశ్చన్స్ అడిగి ఉండకూడదు, ఎందుకంటే ఆయన ఏ కేసు అయినా టు బి ఫ్రాంక్ ఫ్యాక్ట్స్ తోనే వెళ్తాడు కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళరు. కానీ ఇక్కడ సాక్షిలో వస్తున్న కథనాల్ని ఆయన నోటితో నివృత్తి చేస్తే కరెక్ట్ గా ఉంటుందని కొంచెం ఆయనకి ఇబ్బంది అయిన క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది. ఎనీవే ఇక్కడ ఏమవుతుందంటే సార్, సెక్షన్ 211 IPC అనేది బహుశా మీ అందరూ చూసారో లేదో, నాంది సినిమాలో రోల్ మోడల్ ఎగ్జాంపుల్ ఉంటుంది సార్. అంటే ఆ నాంది మూవీలో పెద్ద పెద్ద టాప్ మోస్ట్ హీరోలు ఉండకపోవచ్చు, బట్ అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సెక్షన్ 211 అని సాధారణ పౌరుడికి కూడా తెలియాలి. తప్పుడు కేసులు పోలీసు వాళ్ళు మన మీద పెడితే
ఇప్పుడు మేడం చెప్పారు నా మీద తప్పుడు కేసు పెట్టారు, 5 ఏళ్ళు నా లైఫ్ అంతా పోయిందని. ఈ 5 ఏళ్ళు ఆవిడ పడ్డ కష్టం తర్వాత ఏ పోలీసు వాళ్ళు ఆవిడ మీద కేసు పెట్టారో వాళ్ళ మీద ఆవిడ సెక్షన్ 2 లెవెల్ అనేది ఛాలెంజ్ చేయొచ్చు, వాళ్ళ ఉద్యోగాలు తీపిచ్చేయచ్చు. అది ఆ సినిమాలో చూపించిన కాన్సెప్ట్. అదే రకంగా భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 248 అంటూ కొత్త సెక్షన్ వచ్చింది. సో దీని ప్రకారం ఇది అయిపోయిన తర్వాత ఏదో ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వాళ్ళని సస్పెండ్ చేస్తుందో లేదో ఇదంతా సెకండరీ థింగ్ సార్. ప్రభుత్వం ఎంత బాధపడిందో మనకు తెలియదు, ప్రభుత్వానికి బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడింది ఆ బిడ్డ. ఆమెని రోడ్డుకి ఇచ్చి అంత చదువుకున్న పిల్లని, లేకపోతే వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ అకౌంట్ సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు, అర్ధరాత్రులు టార్చర్ చేసే అధికారం లేదు. ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్ర కేసులో ఒక ఆవిడండి బ్రోకల్ హౌస్ నడిపేది, చాలా మంది దగ్గర పేమెంట్లు తీసుకొని తప్పుడు పనులు చేసేది. ఆమెని అరెస్టు చేయకపోతే ఒక SIO CEO క్యాడర్ అండి అరెస్ట్ చేయబోతూ ఆవిడతో తప్పు పని చేశాడా లేకపోతే ఆమెను ఇబ్బంది పెట్టాడో వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగింది. ఆవిడ కోర్టుకు వచ్చి చెప్పింది, సార్ ఇతను నాతో దురుసుగా ప్రవర్తించాడు, నన్ను అసభ్యకరంగా ప్రవర్తించాడు, నన్ను అక్కడ టచ్ చేశాడు ఇక్కడ టచ్ చేశాడంటే ఆ SI చెప్పాడు, సార్ ఆవిడ బ్రోకల్ నడుపుతుంది సార్ అని జడ్జి గారు చెప్తారు. హౌ డేర్ యూ, ఆవిడకి ఇష్టమైతే ఒకరిని తెచ్చుకుంటది, ఇష్టం లేకుండా ఒంటి మీద చేయేస్తుంది, తప్పు తప్పే అంటూ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది సార్. అంటే ఇక్కడ తప్పుడు వ్యక్తుల మంచి వ్యక్తుల నీకు అనవసరం, నీ పరిధి ఎంత, నువ్వు అంతవరకే ప్రవర్తించాలా, వాళ్ళది వీళ్ళది అని సాక్షి కథనాలు రాశారు కదా. ఎవడికి నొప్పి తగిలితే వాడు వేసుకునేవాడు కేసు. జిందాలు ఎందుకు వేయలేదు, లేకపోతే ఆ అమ్మాయి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్న దగ్గర డబ్బులు అడుగుతుందని కుక్కల విద్యాసాగర్ ఎందుకు వేయలేదు, తప్పుడు కేసుల్లో ఎందుకు పెట్టారు? అంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే సార్, బాధితులు ఎప్పుడైతే పోలీసుల్ని క్వశ్చన్ చేయట్లేదు అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు సెక్షన్ 211 అని అడుగుంటే ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చి దుర్భాషలాడి 5 ఏళ్ళు ఆవిడ పనులు మానుకొని కోర్టులో పిలిచే వరకు క్యూ లైన్ లో నుంచొని వర్షాలకి ఎండాలకి నిలబడతారు చూడండి ఆడబిడ్డలు. ఈ రకంగా ఇప్పుడు ఈ ఆడబిడ్డతో శ్రీనివాస్ గారు సెక్షన్ 211 లేకపోతే భారతీయ న్యాయ సంహిత BNS ప్రకారం 248 వేయించాలని మా అభ్యర్థన అండి. ఎందుకంటే ఇది క్లయింట్ దగ్గర నుంచి రావాలా, ప్రభుత్వం ఈ కేసుకి చర్య తీసుకుంటుంది సార్. అన్ని కేసులకి ఎందుకు తీసుకుంటుంది? ఎన్ని కేసులు ఉన్నాయి నా దగ్గర. ఏదైతే గౌరవ క్రాంతిరాణ్ టాటా గారి పెండింగ్ కేసులు నా దగ్గర ఉన్నాయి, మీకు అన్ని రోజుకొకటి ప్రొజెక్టర్ పెట్టి చూపిస్తా. మర్డర్ కేసుని గుండె పొట్టుని క్లోజ్ చేస్తానన్నాడు, యాసిడ్ పోసిన దాన్ని విజువల్ కనబడుతుంటే మాకు తెలుసు మేమేం చేయాలో పోని ఒక పెద్దవాని గెంటేశాడు. ఇవన్నీ కూడా క్లయింట్ చైతన్యపరచాలి. ఆవిడ అంటున్నారు మేడం నాకు అప్పట్లో తెలియదని, ఇప్పుడు తెలుసు కాబట్టి సెక్షన్ 211తో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నా అభ్యర్థన అండి. ఓకే, శివ హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నాడు. శివ గారు, శివ గారు వినిపిస్తుందా? ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నదమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం ఆయన ఎప్పుడు ట్రై చేస్తున్నారట, మాట్లాడండి శివ గారు. వర్మ గారు మీకు డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ప్లీజ్ హలో మాట్లాడండి శివ గారు, వినిపిస్తున్నది, మీరు కంటిన్యూ చేయండి. సార్ ఆమె ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, ఆమెకి ఇప్పుడు 45 రోజులు ఉన్నా కానీ అందరూ ఐఆర్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారండి? ఎవరు తీసుకుంటారు? వీళ్ళ మీద వీళ్ళందరూ ఐఆర్ ఆఫీసర్స్, వీళ్ళకంటే పై వాళ్ళు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, కానీ వీళ్ళని ఎవరు ఎంక్వైరీ చేయాలి? అక్కడ 2 లాయర్లు ఉన్నారు, 2 లేడీస్ ఉన్నారు, వాళ్ళు నెంబర్ వన్ మేడమ్సే. అసలు వాళ్ళందరూ ఐఆర్ ఆఫీసర్స్ అక్కడ ఇరుక్కుంది. దాంట్లో ఆ ఐఆర్ ఆఫీసర్స్ ని ఎవరు ఎంక్వైరీ చేయాలి? DGP ర్యాంక్ లో ఉన్నారు, DGP ర్యాంక్ అతను అంతకంటే పైన వాళ్ళు ఎవరు? ఇది వాస్తవం చెప్పాలంటే సార్ వర్మ గారు మీరు కరెక్ట్ డిబేట్ పెట్టారు. ఈ కేసు ఎవరు ఎంక్వైరీ చేయాలని పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ CBI కానీ ED కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఎవరెవరు ఎంత పంచుకున్నారో కూడా ED ఎంత తెలుస్తుంది. అవును, అది ఖచ్చితంగా ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాడింది, దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. తప్పే ఉందండి. అవును, ఇప్పుడు వాళ్ళు DG ర్యాంక్ లో DIG ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి DGP ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి ఇది ఓన్లీ సెంట్రల్ హోంశాఖ ద్వారానే ఎంక్వైరీ జరగాలి. అందులో వీళ్ళందరూ లోపలేయాలి. ముందు పచ్చిగా మాట్లాడాలంటే వీళ్ళందరూ లోపలేయాలి, ముందు లోపలే ఎంక్వైరీ చేయాలి. వర్మ గారు ఇది అసలు ఆ డిబేట్ పెట్టండి, ఎవరు ఎంక్వైరీ చేయాలని పెట్టండి. ఓకే శివ గారు, మీ ఆవేదన రావాలండి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళు ఎంత తోపులైనా సరే రోడ్డును నిలబెట్టాలి. మళ్ళీ ఇంకొకటి తప్పు చేయకూడదు. మళ్ళీ ఇంకొకటి ఎవడో ఈ తప్పు చేయడానికి అసలు కలలో కూడా ఈ తప్పు చేయాలన్న ఆలోచన రాకూడదు. పద్మ గారు, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు. అవును, ప్రతి ఇంట్లో ఉంటుంది, ఒక తల్లి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక కూతురు కావచ్చు. ఓకే,
శివగారు మీ ఆవేదన అర్థమవుతున్నది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వీళ్ళకి శిక్ష పడుతుంది తప్పు చేస్తే. ప్లీజ్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నాకు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, బాధితురాలు డాక్టర్ జత్వాని అట్ ఎనీ పాయింట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లేకపోతే మహిళా కమిషన్ కానీ ఆశ్రయించడం జరిగిందా? ఇంతవరకు లేదండి. ఇది అంటే ఏంటంటే ఈ కేసు విత్డ్రా చేసుకోవడం కోసం జరిగిన డ్రామా కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే దాని నుంచి ఆ డ్రామా నుంచి చేరుతున్నారు. కారణం ఏంటంటే దీని వెనక పెద్దల హస్తం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటిది బయటికి చెప్పలేని పరిస్థితి. నాకు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ గత 3-4 రోజుల నుంచి తెలుస్తా ఉన్నాయి. అంతకుముందు ఈ అంశాలు కూడా చెప్పలేదు. అక్కడ ముంబైలో కేసు పెట్టిన విషయం, అక్కడ ఇది జరుగుతుందని, లేకపోతే పోలీసు అధికారులు బెదిరించారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంత డ్రామాలో ఉంచడం జరిగింది. అందువల్ల భయపడిపోయి వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి అక్కడ పోలీస్ అధికారులు, ఇక్కడ పోలీస్ అధికారుల పాత్ర, అక్కడ పొలిటీషియన్స్, ఇక్కడ పొలిటీషియన్స్ పాత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చే క్రమంలో ఎవరెవరు ఫోన్ కాంటాక్ట్ చేశారనేది వాళ్ళు కొంత చెప్పారు, ఇప్పుడు సమాచారం చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా ఇక్కడ ఉన్నటువంటి సిపి, అక్కడ ఉన్నటువంటి సిపి వీళ్ళు టచ్ లో ఉండి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ దాఖలించారు, ఇవన్నీ వాళ్ళ వెహికల్స్ లో వచ్చేటప్పుడు వాళ్ళ కన్వర్జేషన్స్ వాళ్ళన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే నేను వాళ్ళకి అడ్వైజ్ చేసి ఆంధ్ర తీసుకొచ్చి ఇక్కడ మూవ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే 2 అంశాలండి. ఇప్పుడు న్యాయవాద వృత్తిలో 2.5 దశాబ్దాలకు ఉన్నాం. ఏ కేసులో ఏం చేయాలనేది స్పష్టమైన అవగాహన. ఒక అంశం ఏంటంటే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది, క్రిమినల్ ప్రాసెస్. అన్ని లీగల్ ఇక్కడ డిబేట్ లో మనం సెటిల్ చేయరు. అక్కడ స్టేట్మెంట్స్ రికార్డ్ అవుతుంది. స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుంది, రెండోది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఒకవేళ క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సైమల్టేనియస్ గా మూవ్ అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో వాళ్ళు చేసిన తప్పులు తేలితే వాళ్ళ ఐపీఎస్ రద్దు అవుతుంది. ఒకటి. రెండోది క్రిమినల్ ప్రాసిక్యూషన్ లో ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ ఫైల్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ముద్దాయిగా ఒక కేసులో ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి జరిగిన డ్యామేజెస్ కి సివిల్ యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే డిబేట్ లో చర్చించలేము మేము. లీగల్ స్టెప్స్. రెండోది క్లయింట్ కి ధైర్యం ఉండాలి, వాళ్ళకి ఆ టైం ఉండాలి. ఇవన్నీ ఇన్సిడెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి రైట్ అడ్వైజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా లీగల్ టీం నిన్న మా జూనియర్స్, మా ఫ్రెండ్స్ మొత్తం 10 మంది వాళ్ళకి పద్ధతిగా రాత్రి 1 గంట వరకు సర్వ్ చేయాల్సి వచ్చింది. మేము జనరల్గా ఏంటంటే నేను ఆఫీస్ దాటి బయటికి వెళ్ళను, నా ప్రాక్టీస్ పరిస్థితి అది ఇక్కడ. అయినప్పటికీ వర్కింగ్ డే అయినప్పటికీ నిన్న 1 గంట వరకు వాళ్ళ సర్వీసులోనే ఉండి ఏదో ఫీజు వస్తుందని కాదు, ఒక న్యాయం కోసం నిలబడాలని. ఇట్లాంటి కేసుల్లోనే కొన్ని మనం న్యాయం కోసం నిలబడకపోతే మనం చేసే వృత్తికి కూడా మనం న్యాయం చేసినట్టు కాదు. ఖచ్చితంగా బాధితులు న్యాయం జరుగుతుంది, నష్టపరిహారం అడగటం జరుగుతుంది, క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. రెండోది ఒకవేళ ఆ విధంగా చేయడానికి ముందుకు రాని పక్షంలో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధం. అయితే క్లయింట్స్ దానికి సిద్ధపడతారా ఇలాంటి లీగల్ యాక్షన్. రెండవ ప్రశ్న ఏంటంటే అండి, ఈ బాధితురాలు జత్వాని గారిని ఆమెని ఒక గెస్ట్ హౌస్లో మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా పెట్టి ఆమెని రాత్రిపూట ఇంట్రోగేషన్ చేశారు అనేది ఆమె చెప్పడం జరిగింది. ప్లస్ మీడియాలో కూడా చూసాం మేము. ఇది ఎంతవరకు నిజం, ఏ టైం ఫ్రేమ్లో ఇది జరిగింది? యాక్చువల్గా అంటే మరి ఆమె ఏం చెప్తా ఉందంటే హెరాస్మెంట్, నేచర్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ జరగలేదని చెప్తాం ప్రాథమికంగా. మరి ఇంకా ట్రామాలో ఉండి భయంలో ఉందా, లేకపోతే జరగలేదా? అలాంటిది జరగలేదు, కానీ మానసికంగా హింసించారు. అదేవిధంగా కొంత ఫిజికల్ గా అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఇలాంటప్పుడు వెహికల్స్ లో వాళ్ళని లోపలికి నెట్టేటప్పుడు ఇలా కొన్ని సందర్భాల్లో ఫిజికల్ గా ఇచ్చేసారని కొంత సమాచారం ఇచ్చింది. అయితే ఏంటంటే ఆమె సమాచారంలో మరి ఏమైనా ఇంకా భయపడతా ఉందా లేదా అనేటువంటిది కూడా ఎసెట్ అయింది. ఎందుకంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆంధ్ర, ఇక్కడ పరిస్థితులకు ఎక్కష్టం అయ్యి ఇక్కడ గవర్నమెంట్ మీద నమ్మకం, ఇక్కడ వ్యవస్థ మీద నమ్మకం పోలీసు. ఎందుకంటే గతంలో ఈ పోలీసు వ్యవస్థే వాళ్ళకి వ్యతిరేకంగా దుర్మార్గంగా వ్యవహరించింది. మళ్ళా అదే పోలీసులు ఉంటారు కదా, కాకపోతే వ్యక్తులు మారవచ్చు, వ్యవస్థ అదే కాబట్టి వాళ్ళకి ఎంతవరకు మనం భరోసా ఇస్తామనే దాన్ని బట్టి వాళ్ళ రివిలేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. అందుకని ఆమె చెప్పినటువంటి మెయిన్ పాయింట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏందనేటువంటిది ఇప్పుడు గౌరవ సిపి గారు కూడా, పోలీస్ కమిషనర్ గారు కూడా సహకరిస్తా ఉన్నారు. విచారణాధికారి కూడా డేడీని ఉంచడం జరిగింది. అయితే విచారణాధికారిని డేడీని పెట్టారు కానీ ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం వరకే పరిమితం. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ కోసం, ఎందుకంటే ఐపీఎస్లు డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి పెద్ద వ్యక్తులకి ఇవ్వాలని చెప్పేసి సిపి గారికి నిన్నే మేము కోరాం. ఇవాళ మొత్తం ప్రాపర్టీ వాళ్ళ సీజ్ అయినవన్నీ చేయమని చెప్పేసి లెటర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం లోపల ఇస్తా ఉన్నారు.
మరి ఇవన్నీ చూసుకొని ఫర్దర్గా ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది. అయితే ఆమె ఏంటంటే ఇప్పటికే ఒక 40 రోజులు 50 రోజులు ఇక్కడ ఉండి ఆ డ్రామా అనుభవించింది కాబట్టి కొంత ఈ ఎన్విరాన్మెంట్లకు కష్టమయ్యి ఇక్కడ న్యాయం జరుగుద్ది అని అంటే ఇంకా కొన్ని వాస్తవాలను వెల్లడించే అవకాశం ఉండొచ్చు. మరి లెటర్స్ అండ్ వాళ్ళ తరఫున ఖచ్చితంగా మనం నిలబడి, ఎందుకంటే ప్రజానీకం అదేవిధంగా చాలా మంది సోషల్ యాక్టివిస్ట్ లాయర్ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాలంటీర్గా మేము కూడా దీంట్లో సహాయం చేస్తామని మనం కూడా ఇలాంటి డిబేట్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి మోడల్ గా సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా ఒక మంచి పరిణామం. బాధితులు ఎప్పుడైనా అది ఎవరైనా కావచ్చు, మేల్ ఆ ఫీమేల్ అనేది కాదు, ముఖ్యంగా ఫీమేల్ కి ఇంకా కొంచెం కష్టాలు ఉంటాయి, చెప్పుకోలేని పరిస్థితులు. అందుకని నేను ఏం చేశానంటే జంటుగా నాకు చెప్పలేదేమోనని మా జూనియర్ని లేడీ జూనియర్ని తీసుకెళ్తే ఒక గంట సేపు ఇంటరాక్ట్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇనీషియల్ గా ఏంటంటే అన్ని మన ముందు చెప్పుకోవడానికి కూడా లేడీస్ సిద్ధపడే పరిస్థితి ఉంటది. చూద్దాం. అంటే ఆవిడ ఆవేదన చూస్తుంటే చాలా మందిలో ఉన్న అనుమానాలండి. నాకు కూడా ఇవే మెసేజ్లు వస్తున్నాయి. కస్టడీలో మానసికంగా ఆవిడ్ని ఇబ్బంది పెట్టారా, శారీరకంగా ఏమన్నా చిత్రహింసలు గురి చేశారా, ఘాతకానికి పాల్పడ్డారా అన్నది చాలా ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి నా ఫోన్ కూడా. నైట్ టైం ఇంట్రాగేషన్ ఏంటి, వాళ్ళు అలాంటి క్రూరంగా ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయినప్పుడు వదులుతారా ఆ అమ్మాయిని అని చాలా మంది అనుమానం. మనకి వాస్తవాలు తెలియకుండా కరెక్ట్ అండి. లాయర్ గా కొన్ని కంపైన్మెంట్స్ ఉంటాయి. అంటే బయట డిబేట్స్ చేయొచ్చు కానీ లాయర్ గా కొన్ని కంపైన్మెంట్స్, క్లయింట్ ఇచ్చినటువంటి అంశాల పరిధి దాటి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ సరే ఓకే. ఆవిడ సేవ్ అయితే అందరికీ హ్యాపీ అండి. ఆవిడ ఆ రకంగా సేవ్ అయితే హ్యాపీయే. ఒక్క నిమిషం అండి, చంద్రమౌళి గారు హైదరాబాద్ నుంచి మరో కాల్ ఉన్నారు. చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు మాట్లాడండి. సార్ వర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి మాట్లాడండి. మీకు ఫస్ట్ గా ధన్యవాదాలండి ఈ డిబేట్ ని మీరు కంటిన్యూ చేస్తున్నందుకు. ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థల్లో లైక్ సాక్షి, అదర్ ఛానల్స్ కొన్నిట్లో అమ్మాయికి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఆ ట్రోల్ చేసే వాళ్ళ మీద ఏదన్నా మనం ఇమీడియట్ గా బ్యాన్ చేయడానికి ఏమన్నా చెయ్యొచ్చా? అంటే అమ్మాయి ఎట్లాంటిదైనా అవ్వచ్చు, కానీ లేడీ కాబట్టి అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటదని వాళ్ళకి ఏమైనా బ్యాన్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా సుమోటోగా కేసు నమోదు చేయొచ్చా? వాళ్ళు ఇంకా లేకపోతే లెవెల్ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అవును, ఒక్క నిమిషం అండి, టెక్నికల్ ఇష్యూ ఖచ్చితంగా లాయర్ గారు చెప్తారు. లాయర్ గారు, శ్రీనివాస్ గారు. యాక్చువల్గా ఏంటంటే అండి, నిన్న కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా నిజంగా నేను అన్ని ట్రాపులు చేస్తుంటే ఏదో కొంతమంది మాజీ మినిస్టర్ కూడా ఒక అతను బాధ్యతారహితంగా మాట్లాడారు, చాలా బాధేస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు మీడియా, అందులో బాధిత మహిళలు కొంచెం గొంతెత్తి మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారంటేనే కొంత అర్థం చేసుకోవాలి ఎక్కడి ఏంటి అనేటువంటి. మనం యాజ్ యూజువల్ గా కామెంట్ చేసి ఏదో పొలిటికల్ గా డిబేట్లు చేసినట్టు చేయలేకపోవడం. కానీ 40 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి, దేశం మొత్తం అది జరిగింది ఇది జరిగింది. ఆమె ఏమందంటే ఒక కేసు ఉన్నట్టు చూపించమంటాను. ఒక్క ఎఫ్ఐఆర్ చూపించండి, నా మీద ఏమైనా కేసు ఉంటే ఒక్క ఎఫ్ఐఆర్ చూపించండి. లేదు నేను ఎవరైనా ట్రాప్ చేశానంటే లైవ్ లో పెట్టండి, డిబేట్ చేయండి, అడగమనండి నన్ను, నేనేం ట్రాప్ చేశానో అన్ని ట్రాప్ చేసి నేను సమాధానం ఇవ్వు. ఇలా కాకుండా ఊహాజనితమైన వార్తలతో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని అంటే ఆ నాన్ సెన్స్ కి ఎట్లా సమాధానం చెబుతారండి లేడీస్? వాళ్ళు వచ్చి బయటకు చెప్పడమే ఎక్కువ. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని నువ్వు దానికి సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పంటే నీ దగ్గర నిజంగా డేటా ఉంటే, ఇప్పుడు పత్రికలు రాసింది, కొన్ని ఛానల్స్ డిబేట్ చేసింది, కొంతమంది విశ్లేషకులు అనే పేరుతో డిబేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ కో, వాళ్ళ మదర్స్ కో, వాళ్ళ తల్లులకో ఈ విధంగా జరిగింది, అలాంటి డిబేట్ చేస్తారు అసలు? మనకి అంత మరీ నిశ్చితంగా ఎలా చేస్తారండి? మానవత్వం ఉండాలి కదండి. నువ్వు పక్కన లేదు ఆమె నిజంగా తప్పుడు అనుకుందాం, అది ఇంకో కేసులో చూసుకో, నువ్వు కేసు పెట్టుకో, ఎవడగానన్నాడు, చట్టం ఉంది కదా నీకు కూడా. కానీ బాధితమైన పదే నువ్వు అట్లాంటి దానిని ఇట్లాంటి దానిని వ్యక్తిత్వం చేసి అప్పు ఎవరికి ఇచ్చాడండి? దాన్ని కట్టడి చేయగలవా అన్నది వీళ్ళ ప్రశ్న. దాన్ని కట్టడి చేయగలవా? అది ఏం జరుగుతుందో చూడండి మీరు. అలాంటి వాళ్ళకి ఏం శాస్త్ర చేస్తాం అది కూడా చూడండి. ఖచ్చితంగా శాస్త్ర జరుగుతుంది వాళ్ళకి. ఎందుకని ఆధారాలు లేకుండా ఎవడు ఆరోపణ చేయకూడదు. ఏం మీడియా సంస్థ అయితే ఏమైనా కొమ్ములు వచ్చినాయి ఏంటి? కాబట్టి నువ్వు ఒకవేళ ఆరోపణ చేస్తున్నావు, ఏది అసలు ఇక్కడ జరిగింది ఏంది, తప్పుడు కేసు పెట్టారు అని డిబేట్ చేస్తున్నాం మనం. అక్కడ చేసింది ఏమి ఇక్కడ చేసి నాకు చేస్తే ఏం చేయాలి? నువ్వు యాక్షన్ తీసుకో, నీకు దమ్ముంటే నువ్వు పోయి అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయి. నిజంగా అట్లాంటి బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తరపున నువ్వు నిలబడు, లేకపోతే వాళ్ళని ఛానల్కి పిలిచి మాట్లాడించు. అంతేగాని అది చేయకుండా ఆమె ఫిర్యాదు ఇచ్చింది కాబట్టి పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళని రక్షించడానికి నువ్వు ఏమైనా కంకణం కట్టుకున్నావా? ఆమె చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ ఈరోజు తప్పని తేలుతా ఉంది కదా, అయినా కానీ ఆమె మీద వ్యక్తిత్వాన్ని చేయటం తప్పు కదండి. అంటే ఏం లేదండి, ఒక కుక్కని చంపాలనుకున్నప్పుడు పిచ్చిది అని ఎట్లా చేస్తారు, అది కూడా కరెక్టే, అందుకని చేస్తున్నారు వాళ్ళు. కానీ ఆటలు సాగవలేండి.
మహిళలు ఎప్పుడైనా సరే వాళ్ళకి జరిగినటువంటి సెక్సువల్ అబ్యూస్ కానీ, ఫిజికల్ అబ్యూస్ కానీ, మెంటల్ అబ్యూస్ కానీ అంత తొందరగా చెప్పుకోలేరు. కరెక్ట్. మనం దాన్ని గమనించాలా. అవును. ఒకవేళ వాళ్ళు వచ్చి చెబుతున్నారంటేనే వాళ్ళు ఎక్కడిని అర్థం చేసుకోవాలి. ఒకవేళ తప్పు అనుకోండి ఆమెది యాక్షన్ తీసుకోండి, ఎవరు కాదన్నారు. లేదు ఆమె ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తుంది అనుకోండి, నేను ఆమె స్పెసిఫిక్ అడిగాను. అందుకే ఎందుకంటే నేను మీడియా వచ్చి అన్ని పేపర్ కటింగ్స్ అన్ని తీసుకొని ఆమె ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఒక్క కేసు కూడా లేదండి, నేను అలా ఎవరిని ఇచ్చేయలేదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే ఖచ్చితంగా నా మీద యాక్షన్ తీసుకోమని ఆమె వాలంటీర్కి ఆఫర్ ఇస్తా ఉంది. మీరు చేయండి, వెళ్ళలేదు ఎఫ్ఐఆర్ ఉంటే మాకు పంపించండి, మేమే ఆమెను అడుగుతాం, ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. ఆమె పంపించండి, రజనీ గారి యాక్టివిస్ట్కి పంపించమనండి, ఎవరు కాదంటారు, మేమే అడుగుతాంగా. ఒకవేళ తప్పు చేస్తే అటువైపు కూడా తప్పు ఉంటే ఖచ్చితంగా తప్పుని ఎత్తు చూపుతాంగా. మేము అన్బయాస్ ఉంటాం, మాకేం బయాస్ అవసరం లేదు. సార్ అది వేరే కేసు అవుతుంది కదా శ్రీనివాస్ గారు, మనకి సంబంధం లేదు. ఇప్పుడు డిఫామేషన్ వేసి ఆ సాక్షి పేపర్లకి మీడియాకి మనం కట్టుదిట్టం చేయకపోతే, ఎందుకంటే సజ్జల గారు వరలరామయ్య గారి మీద కేసు వేశారు, కొన్ని మీడియా ఛానల్ మీద కేసు వేశారు, మధ్యలో నన్ను లాగారని. ఇప్పుడు ఉన్నావిడ గురించి నువ్వు హనీ ట్రాప్ అంటే నువ్వు కట్టవయ్యా కేసు, ఎవడు ఇవ్వమన్నాడు డబ్బులు? హనీ ట్రాప్లు ఎవడు పడమన్నాడు? ఎవరు ఆ ఫోటోలు పెట్టమన్నారు? మరి నువ్వే వేసి ఉండొచ్చు కదా, ఆ ప్యాటర్న్ ఆఫ్ కేసు వేసి ఉండొచ్చు కదా. అంతేగాని పనికిరాని చెత్త డాక్యుమెంట్స్ తో నువ్వు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద కేసులు కట్టి బాంబేకి పోయి ఫ్లైట్ ఛార్జీలు పెట్టి నువ్వు అక్కడ బస చేసి, మనకి తెలుసు కదా నర్రా గారు, మనకి డైలీ కాల్ అంటూ రోల్ మోడల్ ఆయన ఉన్నారు కదా విశాల్ గున్ని గారు, కాల్ చేస్తే కష్టాలు పోతాయట, ఇక కోర్టుకు అక్కర్లేదు. అంత గొప్ప రోల్ మోడల్ గారు దాంట్లో బాంబే దాకా ఎందుకు పోతాను సార్? ఆడపిల్లల విషయం కదా, ఆడపిల్లల మీద కథనాలు రాయడం ఏంటని ఒక్క మాట కూడా అనలేదండి. ఇలాంటి వాళ్ళని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కట్టడి చేసి ముందు ఆ సాక్ష్య పేపర్కి. ఎందుకంటే నరాసుర రక్త చరిత్ర రాసినా వాళ్ళు కట్టుదిట్టం చేసుకోలేకపోయారు, కానీ ఇక్కడ ఆడబిడ్డ విషయం కాబట్టి మీరు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి దయచేసి మనం డిఫామ్ వేసి వాళ్ళ నోటికి కట్టుదిట్టం చేయాలి సార్. లేకపోతే ఆడపిల్ల బయటకు వచ్చి నోరు తెరిస్తే ఇలాగే ఉంటుందేమో అని భయపడిపోతారు. ఎంతో మంది బయటికి రావాల్సిన వాళ్ళు కూడా రాలేరు. చంద్రమౌళి గారు క్లారిటీ వచ్చిందా మీకు? ఒక్క 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అడగొచ్చా? ప్లీజ్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ ఛానల్ కాకుండా ఇప్పుడు దీంట్లో ఐపీఎస్లు ఐఏఎస్లు పెద్దవాళ్ళు విన్నవాళ్ళై ఉన్నారు కదా, సో ఇది ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమన్నా రిఫర్ చేస్తారా? ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా దొరకరు మనకి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే చిన్న స్థాయి పోలీసులు పట్టుకుంటారు, పెద్దవాళ్ళు వదిలేస్తారు. ప్లస్ అదే కాకుండా ఏంటంటే ఇదేమన్నా మహిళా కమిషన్ ఏమన్నా సుమోటోగా స్వీకరించిందా ఈ కేసు? ఆల్రెడీ నేషనల్ హ్యూమన్ మహిళా కమిషన్ కి రిపోర్ట్ వెళ్ళడం జరిగిందండి. అయితే ఒక విషయం ఏంటంటే మనం తీసుకోబోయే ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిబేట్ రూపంలో చర్చించడం, కాకపోతే కొంత హింట్ ఇవ్వచ్చు మనం. అది కూడా ఏంటంటే ఇప్పుడు మహిళ ఆమె ఎక్కడో బాంబేలో ఉంది, ఇప్పుడు ఇవన్నీ జరగాల్సింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. మరి పరిమితులు కొన్ని ఉంటాయి, మళ్ళా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి లాజిస్టిక్ సపోర్ట్ కావాలి. మరి ఇప్పటికే వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయి ఉన్నాయి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు సమాజం ఇప్పుడు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటే కొంత ఇక్కడ ఆంధ్ర రాగలిగింది, లేకపోతే పోలీసులు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన సపోర్ట్ తోటే కనీసం ఇక్కడ చేరుకోగలిగింది, లేకపోతే లేదు కదా. ఇది కూడా ఈ చర్చ కూడా లేదు కదా, మనం ఇంత చర్చిస్తున్నాం అంటే మాట్లాడుకునే పరిస్థితి. అసలు ఇది ఆంధ్ర ప్రజల విజయం అండి, ఆంధ్ర ప్రజలు పెట్టిన భిక్ష ఇది. ఒక రకంగా ఇవాళ ఈ మాత్రం వ్యవస్థలు ఇలా మాట్లాడగలుగుతున్నాయి అంటే కరెక్టేనండి, కరెక్ట్. ఎందుకంటే గతంలో కనీసం చెప్పుకోవడానికి లేదా గ్రీవెన్స్ వెంటిలేట్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే చేశారు కదా, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వాళ్ళే చేశారు కాబట్టి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళు బయటికి రాగానే కండిషన్ రిలాక్సేషన్ అయిపోయిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి రాణా గారికి మా జూనియర్ ఇచ్చి ఈ అమ్మాయిని ఇచ్చి పంపించాం ఆయన దగ్గరికి. కేసు తీసేయాలి, ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం డీజీకి, అదేవిధంగా హైయర్ అఫీషియల్స్ అందరికీ రిపోర్ట్ ఇచ్చాం. దాంట్లో అనేక వివరాలు రాశాం, ఎందుకు ఇది ఫాల్స్ కేసు అనేటువంటిది కూడా వివరాలు రాశాం. రాస్తే ఎంత విచిత్రమో చెప్పమంటారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఫోన్లో. ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళే లోపలనే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్లు అందరూ అక్కడ ప్రత్యక్షం. ఇకేం చేయాలి మరి బాధితులు చెప్పండి, మీరు ఏం చేయాలి బాధితులు? ఇవన్నీ చాలా చేసామండి. ఆమె వెళ్ళి 1 ఆగస్టు 2024 బాంబేలో వాళ్ళు ఉండే చోట కేసు పెట్టింది. మా ఇంటిని ఇల్లీగల్ గా సెట్ చేశారు, మమ్మల్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. అది ఇంతవరకు రిజిస్టర్ కాదు. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర కాపీ ఉంది. చాలా చేసాం దీని కనుక, ఇంకా చాలా జరిగింది. అయితే ఇవన్నీ ఏంటంటే మీడియాలో అనవసరంగా మనం ఏంటంటే ప్రతిదీ డిస్కస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ని ప్రివెంట్ చేయకూడదు. కొన్ని వద్దు శ్రీనివాస్ గారు ఆవిడకి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందులో ఏమైనా టెక్నికల్ అంశాలు ఉన్నా చెప్పకూడని ఉన్నా మీరు ఏమి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. తెలిసే రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే రాణా గారిని
అందరూ వెళ్ళి కలిశారు. నేను ఒక 3 జూనియర్స్ నుంచి లాయర్స్ నుంచి పంపించాను. ఆమె వెళ్ళి కలిసింది. ఆమెతో పర్సనల్ గా కూడా రానా మాట్లాడాడు. మాట్లాడి ఆయన చెప్పేది ఏంటంటే, పెద్దోళ్ళతో నీకు ఎందుకమ్మా, పెద్దోళ్ళతో నీకెందుకు అంటే డబ్బున్నోళ్ళ రాజకీయ నాయకులు ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఏంటి శ్రీనివాస్ గారు? ఏమన్నా లీక్లు ఏమన్నా వచ్చినాయా? సార్ ఏంటంటే సార్ నిన్న మొన్న తరచి నన్ను ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. లెట్ మీ ఆన్సర్. ఒకటి ఏంటంటే, న్యాయవాదిగా లీగల్ సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఎంత పెద్దలైన సీతారాం మందిరం మీద గతంలో మేము క్రిమినల్ కేసు పెట్టి హైదరాబాద్ లో బోల్డ్ ఉన్నాయండి మహిళలు వేధించిన కేసులు. మమ్మల్ని అడిగితే చెప్తాం. ఇక్కడ హైదరాబాద్ లో గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన చేసిన సివిల్ పంచాయతీలు, ఆయన చేసిన ఘనకార్యాల మీద ఇక్కడ క్రిమినల్ కేసులు పెట్టారు. కాబట్టి వ్యవస్థలో ఎంత పెద్దవారని, చట్టం చాలా గొప్పదండి. చట్టానికి చాలా పవర్స్ ఉన్నాయి. వీళ్ళు చట్టంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మిగతా భాగాలు, మిగతా వింగ్స్ చక్కగా పనిచేస్తే ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవడైనా సమాధానం చెప్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాధితులు ముందుకు రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఏం చెబితే మేమైతే అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పడానికి ముందుకు వస్తే వాళ్ళ మదర్ అంటుంది, ఇవన్నీ ఎందుకు చెబుతాం అంటారు. ఇలాంటి లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెబితే మళ్ళా రేపు వాళ్ళు మనుగడ సాధిస్తారా, లేకపోతే వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఎవరు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం మోరల్ గా సపోర్ట్ చేస్తున్నాం, మనం ఎవరు వాళ్ళ దగ్గర పోయి ఉండలేక, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి ఉన్నాయిగా. మనం ఏం చేయగలుగుతాం? అందుకని వాళ్ళు కూడా ఏంటంటే, తరచి ఇది చెబితే ఏమవుద్ది, ఇది చెప్పకపోతే ఏమవుద్ది అని ఒక డైలమాలో ఉన్నారు వాళ్ళు కూడా. అయితే మేము 10 మంది లాయర్లు వెళ్ళి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో కొంచెం ముందుకు వచ్చి కనీసం జరిగిన వాస్తవాలని ఇన్ కెమెరాలన్నా అక్కడ ఆడియో వీడియో రికార్డింగ్ లో చెప్పారు. అవి ఏంటి అనేది ఆ స్టేట్మెంట్స్ కూడా బహిర్గతం అవుతాయి. కాబట్టి చూద్దాం, మన అందరం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా మోరల్ గా. మనలాంటి వాళ్ళు అందరు డిబేట్స్ లేకపోతే ఈ సలహాలు ఇవన్నీ వాళ్ళకి పనిచేస్తే, ఇట్లాంటి అధికారులు ఎంత బిగ్ పొజిషన్ లో ఉన్న రాజకీయ నాయకులు మీరు అన్నారు. ఇప్పుడు ఒకటేంటంటే, ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ముందే ప్రీమెచ్యూర్ అవుతారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. దాని వెనక ఏందనేది కాల్ డేటా ప్రిజర్వ్ చేయమని ఇప్పటికే లెటర్లు ఇచ్చాం. అట్లానే వీడియో ఏదైతే ఇప్పుడు వీళ్ళని పోలీస్ కమాండెంట్ ఆఫీస్ లో 5 రోజులు విచారించినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దాటిని ప్రిజర్వ్ చేయమని ఇచ్చాం. ఇంకా 6 నెలలు కాలేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని ఇప్పుడు మీరు ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి, లేదా ప్రజలు ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి. ఖచ్చితంగా వాటి ఫాలో అయ్యి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు, అదేవిధంగా బాధితులకు న్యాయం జరగడమే కాకుండా ఎర్రింగ్ ఆఫీసర్స్, ఎర్రింగ్ పర్సన్స్ ఎంత పొజిషన్ లో ఉన్నప్పటికీ వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కావాల్సిన నేపథ్యాన్ని క్రియేట్. ఓకే, ఒక్క నిమిషం అండి. చంద్రబాబు గారు పోలవరం నుంచి ఒక ఆయన ఉన్నారు. చంద్రబాబు గారు ప్లీజ్. హలో, మాట్లాడండి చంద్రబాబు గారు. నమస్తే. మీకు పేర్లు ఉన్నారు, ఎంత మొత్తం పెద్ద నమస్తే అండి. నమస్తే అండి. సారా మాట్లాడండి వినిపిస్తుందండి. ఏంటంటే, పెద్ద పెద్ద ధనవంతులకి అలాంటి చట్టాలంటే పెద్ద పట్టించుకోవట్లేదండి. పేదవాళ్ళకి ఇలా చిన్న చిన్న వాడికి కేసులు తప్పండి. కోట్లు వేల కోట్లు కోసం వాళ్ళకి కేసులు అంటే అది ఎక్కడ ఉందండి. చట్టం అంటే భయమే లేదండి వాళ్ళకి. అవును, అతి ద్వారం ఏంటి సేవలు చూడాలంటే అసహ్యంగా చెప్తుందండి. ఆ ఎక్కుత్తి శాట్లు, సైకో శాట్లు ఏంటండి బాబు ఇవి? అసలు ఇది సాల్వ్ అవ్వాలంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే సాల్వ్ అవుతుందండి. అది ఆయన ఒక్కటి సాల్వ్ చేయాలండి. ఇది ఇంకెవరి వల్ల కాదా? ఎవరి వల్ల అవ్వదండి. ఒక పవన్ కళ్యాణ్ గారే నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే పక్కగా ప్లాన్ చేస్తారండి ఆయన. అవునవును, గన్ కంటే వేగంగా వచ్చే జగన్ తోనే ఏమీ కాలేదు. రజనీ మేడం గారు కూడా నమస్కారం. కృష్ణకుమారి గారు ఆవిడ తీసుకెళ్ళండి ఆయన దృష్టికి. చంద్రబాబు గారు ఎప్పుడు నుంచో లేదు. ఆయన ఒక్క తలుచుకుంటే 9 రోజుల్లో తీసుకొస్తారండి బయటకు, ఒక 6 నెలలు. అదండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అదే ఇమేజ్ అయింది, ఒక బ్రాండ్ అయింది. ఓకే, ఒక్క నిమిషం అండి. లాయర్ గారు మాట్లాడుతున్నారు. ఓకే అండి. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదండి. వ్యవస్థను ఉపయోగించుకోలేకపోవడం వల్ల వ్యక్తుల్ని ఆరాధిస్తున్నాం మనం. మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం ఇది. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది, నాకంటే వ్యవస్థ గొప్పది, నీకంటే వ్యవస్థ గొప్పది. మనం వ్యవస్థను సక్రమంగా సరిదిద్దుకోలేక వ్యక్తుల్ని అభిమానిస్తున్నాం. అదే మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. కాబట్టి మనకి మంచి వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు.
లెట్ us hope that we will strengthen all these constitutional bodies. అది ఆ రక్షణ మనకి ఉండాలి అని అంటే కాన్స్టిట్యూషన్ మనం రక్షించుకోవాలి, కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ మనం ఇంబైట్ చేసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏం హక్కులు ఉన్నాయి, ఎవరికి ఏం పవర్స్ ఉన్నాయని. పోలీస్ ఆఫీసర్ అయితే కొమ్ములే ఉండవు. ఆయన కూడా అట్లాంటి వ్యక్తులను కూడా బోన్లో నిలబెట్టి శిక్షించినటువంటి సందర్భాలు కోకోలలో ఉన్నాయి. ప్రధానమంత్రి జైలుకి పోయిన నేపథ్యం ఉంది భారతదేశంలో. కాబట్టి మనం వ్యవస్థని గౌరవిద్దాం. వ్యక్తులుగా మంచి వ్యక్తులు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు లాంటి స్పాంటేనియస్ గా స్పందించవచ్చు, మనం అభినందించాలి, మనం దాన్ని ఏమి కాదంటానికి లేదు. కానీ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరు చేయాలి ఇక్కడ? హోమ్ మినిస్టర్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కాదు. కాబట్టి హోము ఎవరి దగ్గర ఉంది అని గట్టిగా మనం ఒత్తిడి చేసి ఇమ్మీడియట్ గా ఇలా సస్పెండ్ చేసే విధంగా, అదేవిధంగా డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా ఇమ్మీడియట్ గా మూవ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఐపీఎస్ మీద తీసుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదండి. అందుకని సిబిఐ ఎంక్వైరీ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసింది, అన్ని చేసిందండి. కాబట్టి మనం అతి త్వరలోనే ఒక మంచి డెసిషన్ ని, రెండోది బాధితులకి సత్వర న్యాయం జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రకటనలు చేయబోతా ఉంది. చూద్దాం, లెటర్స్. ఓకే, శ్రీనివాస్ గారు, హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు దీని మీద ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏమన్నా మాట్లాడడం ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. నిన్న మొన్న రివ్యూస్ చేశారు, అలాగనే ఇన్పుట్ అడిగారు. నిన్న 3 hours కమిషనర్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం వేరే రూమ్ లో నుంచి, నేను కమిషనర్ గారితో కూర్చొని అనేక అంశాల గురించి మాట్లాడాను. ఖచ్చితంగా వారు సిద్ధంగా ఉన్నారు. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ పరిగణించుకొని ఎర్రింగ్ ఎంత పెద్ద వ్యక్తులైనా సరే మేము చర్యలు తీసుకుంటామని ఖచ్చితమైనటువంటి భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మనం వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళకి న్యాయం చేద్దాం. శ్రీనివాస్ గారికి ఒక ప్రశ్న. శ్రీనివాస్ గారండి, ఇప్పుడు ఆ జత్వానీకి అతను ఎవరు విద్యాసాగర్ ఒక పిక్ పంపించాడు కదా, కుక్కల విద్యాసాగర్, అది ఇప్పుడు పంపించారా ఎప్పుడు పంపించారా అనేది వేరే విషయం. అది చాలా చాలా లాంగ్ బ్యాక్ అండి. అయితే ఏమైందంటే ఇది గూగుల్లో రిట్రైవ్ చేసు, ఆమె దగ్గర ఫోన్లు కూడా లేవండి, ఆమె దగ్గర డేటా కూడా లేదు. గూగుల్ రిట్రైవ్ నుంచి తీసుకున్నటువంటి పిక్ అది. ఎందుకంటే ఆమె కూడా జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం బయట పెట్టింది అది. ఎందుకని ఈ విధంగా నన్ను హింసిస్తా ఉంటే బ్లాక్ చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని తప్పుడు కేసు పెట్టాడు, ఆయన కూడా సహకరించాడు అనే దానికోసం చెప్పింది తప్ప ఆయన ఏదో బయట పెడదామని ఆ కేసు. నేను అడిగేది అది కాదండి, ఎవరికి ఆమె ఇష్టమై పెట్టిందా ఇష్టం లేక పెట్టిందా ఎందుకు పెట్టింది అనేది ప్రశ్న కాదు. ఇవాళ సమాజంలోకి ఈ పిక్ వచ్చేసింది, అందరూ చూశారు. కాబట్టి ఇలా పిక్కులు పంపించే వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉన్నారు ఇప్పుడు సమాజంలో. వాళ్ళందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి అంటే ఈ విద్యాసాగర్ని ఈ పిక్ ఆధారంగా మనం ఏమన్నా శిక్షించగలుగుతామా? నిర్భయ చట్టం ఖచ్చితంగా చేయొచ్చండి. అదేంటంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇది కూడా భాగంగా ఉంటది. ఆయన ముద్దాయిగా ఉంటాడు కాబట్టి దానికి ఏం చేయాలో, ఏ ప్రొవిజన్స్ ని అట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తుంది. అది చేస్తేనండి సమాజంలో ఇట్లా చేయాలనుకునే వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది. అవును, నేను ఇలా అంటే ఫోన్ ఉంది కదా అని పంపించేస్తే సరిపోదు, ఈ ఫోన్ ఉంది పంపించాను కాబట్టి శిక్ష పడుతుంది అనే ఒక భయం వాడికి ఉండాలి. అలాగే మహిళలు కూడా ధైర్యంగా ఒకరికి శిక్ష పడిందంటే కంప్లైంట్ చేయగలుగుతారు. అవును, ఆ కంప్లైంట్ చేయాలి అనే ఒక అవగాహన కావాలి వాళ్ళ సమాజానికి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నామండి. ఇప్పుడు మనం 99 లో డిస్కస్ చేస్తున్నాం. మీరు ఇది ముగిసిన తర్వాత కింద కామెంట్స్ చూడండి, ఎంతమంది మానసిక వికలాంగులు ఉంటారు. ఏంటంటే రకరకాల కామెంట్స్. ఇదేంటంటే భారతదేశంలో ఇన్ ఫ్యూచర్ లో మానసిక వికలాంగుల్ని సరి చేసేటువంటి మానసిక శాస్త్రవేత్తలు కూడా అవసరం, చాలా మంది అవసరం. ఎందుకంటే అంతమంది వికలాంగులు తయారవుతున్నారు. మరి ఇది ఒక వికారం. ఒక్క నిమిషం అండి, చంద్రశేఖర్ అనంతపూర్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు సార్ నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి సార్. నేను నా ఒపీనియన్ ఏమంటే సార్, ఇప్పుడు ఏమైతే ఇష్యూస్ నడుస్తుందో కామన్ పీపుల్కి అయితే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తారు, తొందరగా యాక్షన్ తీసుకుంటారు. అదే రిచ్ పీపుల్స్ అయితే ఎందుకు, పొలిటికల్ లీడర్స్ అయితే ఎందుకు రిపోర్ట్ తీసుకున్నా కూడా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు, ఎందుకు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోరు? రెండోది, పొలిటికల్ లీడర్స్ కి ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూస్ ఉంటే అరెస్ట్ చేయరు, వాళ్ళకి ఏదైనా పని ఉంటే అరెస్ట్ చేయరు. అదే ఒక చిన్న తప్పు చేస్తే అతనికి ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఈ న్యాయం రాజకీయ నాయకులు ఒకటి, కామన్ పీపుల్ ఒకటిగా ఉంటుందా లేదా అందరికీ ఒకటిగా ఉంటుందా సార్? శ్రీనివాస్ సార్ ప్లీజ్.
ఈ అందరూ చట్టం ఆర్టికల్ 14 చట్టం దృష్టిలో అందరూ సమాన్యనండి. కాకపోతే ఏంటంటే అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ కేసులో బాధితురాలికి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారు, సద్వినియోగం చేస్తే ఓకే, కానీ దుర్వినియోగం చేశారు. అందుకని ఇంత ముందే చెప్పినట్టుగా ఎవరు ఎంత పొజిషన్లో ఉన్నా, నేనైనా మీరైనా లేకపోతే ఇంకొకరైనా ఎంత పొజిషన్లో ఉన్నా చట్టం ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ టు ఆల్. కాబట్టి చట్టం అందరినీ, అందుకే ఇప్పుడు మనం ఇంత డిబేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబోతున్నాం, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ఇవన్నీ ఏంది చట్టం ద్వారానే మనకి సాధ్యమైంది, ఒక వ్యవస్థ ద్వారా మనకి సాధ్యమైంది. ఖచ్చితంగా ఈ ఎర్నింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఇప్పుడు ఐపీఎస్ పోయింది అనుకోండి, వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు. ఐపీఎస్ పోయిందంటే సమాజంలో వాళ్ళకి ఎంతో విలువ తక్కువగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉంది. మనం ఖచ్చితంగా వ్యవస్థను ఉపయోగించుకొని తప్పు చేసినటువంటి వాడికి కఠిన శిక్ష పడే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. వర్మ గారు, నేను లీవ్ కావచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, చాలా సమయం తీసుకున్నారు. నమస్తే అండి. ప్యానల్లో ఉన్నటువంటి అందరు సభ్యులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను లీవ్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రజనీ గారు, ఇది ఇక్కడితో ఆగుతుందా ఆంధ్రప్రదేశ్లో? సార్ లాస్ట్ పంచ్ నాదేనా సార్? లాస్ట్ పంచ్ ఏం కాదు, ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు. సార్ ఇది ఇక్కడతో ఆగేదా అంటే ఇంతవరకు కూడా విశాల్ గున్ని గారినో లేకపోతే క్రాంతి రంటాట గారినో ఇంకా సస్పెండ్ చేయలేదని ఇందాక కాలర్ అడుగుతున్నాడు. అదే మేమైతే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారే, వాళ్ళనైతే సస్పెండ్ చేయరే, వాళ్ళ ఐపీఎస్ లనా లేకపోతే అంటే ఇందాక ఏదైతే నర్రా గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రులు కూడా కోర్టు పోనెక్కిన తరుణాలు చూసాం, చాలా మంది ఎస్పీలు డిఎస్పీలు సస్పెండ్ అయిన తరుణాలు చూసాం. కానీ ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఇది గవర్నమెంట్ చేసే పని కాదు సార్. ఎందుకంటే ఎస్ఐ తప్పు చేస్తే డిఎస్పీ ఎంక్వైరీ చేస్తారు, డిఎస్పీ తప్పు చేస్తే ఐజీ ఎంక్వైరీ చేస్తారు, ఐజీ చేస్తే డీజీపీ చేస్తారు. ఇక్కడ డీజీపీ దగ్గర నుంచి కాకినాడ డిఎస్పీని సిఐని ఇక్కడికి పిలిపించి ఈ పనులు చేపించారంటే ఇక్కడ ఆల్ ఓవర్ అందరు ఇన్వాల్వ్ అయినట్టే. సో ఇక్కడ రాష్ట్రం ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని వైపు మాట్లాడకుండా ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ సిబిఐ వస్తే తప్ప న్యాయం దొరకదండి. ఇప్పటికింత వరకు సస్పెండ్ అవ్వలేదు, అదే సిబిఐ వచ్చుంటే ఈ పాటికి పెద్ద పెద్ద తోపులు తురుమునే లోపల పడేసేది. ఇక్కడ ఇంతవరకు ఇంకా ఏమి చేయలేకపోతున్నారంటే హోమ్ మినిస్టర్ కూడా చాలా చిన్న క్యాడర్ అండి రాష్ట్రంలో. ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. వాళ్ళు ఐపీఎస్లు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ఇంకా గొప్ప అథారిటీ ఉండాలి. అదే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో డిఐజీలు డీజీపీలను ఎత్తి పక్కన పడేస్తారు. సో నాకు తెలిసి రాష్ట్రంలో న్యాయం దొరకదు సిబిఐ ఇన్వాల్వ్ అయితే తప్ప. కొన్ని విషయాలు అమ్మాయి చెప్పకపోవచ్చు, పాపం లాయర్ గారికి అడగలేకపోవచ్చు. ఇవన్నీ సిబిఐ కూర్చుంటే తప్ప గోప్య సమాచారం మొత్తం బయటికి తెస్తుందండి. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా రాష్ట్రం కనిపెట్టలేకపోదు, సిఐడి వల్ల కాదు అంటూ సిబిఐకి వెళ్తేనే కదా. ఎందుకంటే రక్తాన్ని బకెట్లు పెట్టి కడిగేసిన ఆధారాలు ఏమీ లేకపోయినా గూగుల్ టేక్అవుట్ ప్రకారం ఎవరెవరి ఫోన్ టవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పట్టుకున్నారు. సో ఇప్పుడు కూడా విశాల్ గున్ని గారు బాంబేలో హోటల్లో ఉన్నప్పుడు ఎవరెవరికి కాల్ మాట్లాడారు, ఆయన దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావాలంటే సిబిఐ రావాలి. కానీ ఎవరు ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్? ఆయన స్థాయి పెద్ద స్థాయి, ఇంకా పెద్ద వ్యక్తిని అదే ఇప్పుడు అందరిలోని అనుమానం. ఇప్పుడు చాలా మంది కాలర్స్ కూడా అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారండి, వీళ్ళే ఒక పెద్ద క్యాడర్లో ఉన్నారు, వీళ్ళని ఎవరు చేయాలి అని. సార్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు ఇన్వెస్టిగేషన్ అందరూ విశాల్ గున్ని గారికి బ్యాచ్ మేట్స్, ఆయన పైన క్యాడరు, ఆయన అందరికి కొద్ది గొప్ప కొలీగ్స్ ఒకరికి చేయలేరు సార్. ఎప్పుడైనా పైన సుపీరియర్ అథారిటీ వస్తారు, వాళ్ళకి కింది స్థాయి వాళ్ళు ఎవరెవరో, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో, వీళ్ళు ఎంత పెద్ద రోల్ మోడల్ అవన్నీ వాళ్ళకి తెలియదు. సో అప్పుడు మాత్రమే ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని ప్రతి కేసులో. ఇప్పుడు ఆయిషా మీరా హత్య కేసు ఉంది సార్, ఎవరు చంపారో అన్ని రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. కానీ ఇంతవరకు ఎందుకు బయటికి రాలా? పొలిటికల్ లీడర్ల కొడుకైతే ఒకటి, సాధారణ పౌరుడైతే ఒకట. సో ఇటువంటి విషయాల్లో సిబిఐ రావాలని ఆ తల్లి సిబిఐని ఎందుకు అభ్యర్థించింది? ఈ రాష్ట్ర పోలీసులు చేతగాని వాళ్ళనా? కాదు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏమి చేయలేరు సార్. హోమ్ మినిస్టర్ చర్య తీసుకోవాలని ఇందాక నర్రా గారు అడుగుతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ అమ్మాయి TV5 లో కన్నీటి పర్యంతం అయినప్పుడే ఇమీడియట్ గా ఒక ఎస్ఐ క్యాడర్ అయితే సస్పెండ్ అయిపోయాడు. కానీ ఐపీఎస్ ఆధారాలు పట్టుకోవాలా, గూగుల్ టేక్అవుట్ లొకేషన్ పట్టుకోవాలి. ఇందాక సజ్జల గారి పేరు చెప్పగానే ఆయన డిఫామ్ వేస్తారు. నాకేం సంబంధం, నేనేమన్నా హోమ్ మినిస్టర్నా, నేనేమన్నా ఐజీనా, డీజీపీనా, ఎస్ఐనా ఏంటి, అసలు నా పేరు ఎందుకు రాస్తారు అంటూ మీడియా విభాగాల మీద ఏదైతే వర్లరామయ్య గారు మీడియా స్టేట్మెంట్ ఏది ఇచ్చారో ఆయన మీద ఇచ్చారు. సో ఇలాగ ఎవరు బయటికి రావాలన్నా ఎవరి తరం కాదు.
ఇక్కడ సిబిఐ రావాల్సిందే, ఇక్కడ మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామంటే ఇక్కడ గవర్నమెంట్ వల్ల కాదు సార్. ఇందాక పవన్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి, ఆయన అది చేస్తాడు ఇది చేస్తారన్నప్పుడు నర్రా గారు అన్నారు ఒక వ్యక్తి ఆరాధన చేయండి, వ్యవస్థని బాగుపరచండి అంటే ఒక వ్యక్తి ఎంతమందికి న్యాయం చేస్తాడు? ఒక వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా పనిచేస్తే వ్యక్తితో కూడా పని లేదు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆధార్ కార్డు కోసం, ఒక పెన్షన్ కోసం రోడ్డు మీద నుంచున్నోడికి పవన్ కళ్యాణ్ అక్కర్లా, ఎంఆర్ఓ ఉంటే చాలు. ఎంఆర్ఓ గారి పెన్షన్ రాసి ఆ కుటుంబానికి మేలు చేస్తే చాలు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా ఉండి పోలీసులు కరెక్ట్ గా పనిచేస్తే ఇక్కడ వ్యక్తి ఆరాధన అనేది అక్కర్లేదు సార్. అదే సార్ చెప్పారు. సో ఇందుకనే నా ఉద్దేశం ఏంటంటే సిబిఐ రావాల్సిందే సార్. ఇక్కడ ఎవరు సస్పెండ్ చేయలేరు. ఒకవేళ సస్పెండ్ చేయాల్సి వస్తే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, పాపం చంద్రబాబు గారు ఎప్పుడు హెడ్ ఫోన్స్ తో మాట్లాడతారు, ఆయన మీదే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కేసు వేసి 307 అంటూ ట్రాన్సిట్ వారెంట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే డిఎస్పీనో కన్సర్న్ ఎస్ఐనో సిఐనో నాకు తెలీదు, అతను ఇమీడియట్ గా అతని మీద చర్య తీసుకుంటారేమోనని. అఫ్ కోర్స్ ఇంతవరకు చర్య తీసుకోలేదు. సో ఇవి జరగకపోయినా క్రియేట్ చేసి కేసులు పెట్టిన వారినే వదిలేస్తున్నప్పుడు జరిగిందని ఒక ఆడబిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఇది ఇంకొకటి గమనించండి, ఇది బొంబాయికి సంబంధించిన ఒక ప్రైవేట్ కేసు. అంటే బొంబాయిలో కూడా అమ్మాయి ఇలా నన్ను చేశారంటే ఏ పోలీసోడు కేసు తీసుకోలే, అప్పుడు కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసింది. అంటే 2 రాష్ట్రాలకి సంబంధించిన కేసులో ఆంధ్ర పోలీసులు డమ్మీ. అప్పుడు ఎవరు రావాలి? సిబిఐ రావాలి. అప్పుడు ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళనో లేకపోతే బొంబాయి వాళ్ళనో లేకపోతే ఆంధ్ర పోలీసులు అందరినీ కూర్చోబెట్టి సిబిఐ చేయగలిగితే తప్ప మనకి న్యాయం దొరకదండి. అదర్వైజ్ ఇక్కడ మనము ఫెయిల్ అయిపోతాం, అమ్మాయికి న్యాయం చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఫ్లైట్ దిగంగానే అడిగిన ఫస్ట్ పదం విశాల్ గున్ని గారిని సస్పెండ్ చేస్తారా అని. ఎలా చేస్తారమ్మా, ఆయన ఐపీఎస్. అదేంటండి ఆయన సస్పెండ్ చేయకపోతే నేను ఇక్కడ బయటకు వస్తే నాకు సెక్యూరిటీ ఉంటుందని ఒక భయభ్రాంతులకు గురైన పరిస్థితి అట. సో మోర్ ఓవర్ ఇంతవరకు ఏమీ చేయలేదంటే ఎవరు చేయగలుగుతారు సార్? డీజీపీ అప్పుడున్న కుసిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు, ఆయన వీళ్ళు అందరు ఇన్వాల్వ్ అయిపోతున్నప్పుడు ఇక్కడ చాలా లిమిటెడ్. సో సిబిఐ వస్తే తప్ప వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయదు, లేకపోతే సిబిఐని కూడా రానివ్వని పరిస్థితి ఉంది. ఎస్పీ రామ్ సింగ్ గారి మీద అక్కడ కేసు పెట్టారు కదా, మన గతంలో నమోదైనటువంటి చాలా ఎలిగేషన్స్. సో రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టినా సిబిఐని కూడా కంట్రోల్ చేయగల వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో డీజీపీ క్యాడర్ వరకు తప్పు చేస్తే ఇక ఎవరు వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టడానికి స్పెషల్ టీం వస్తుందండి? సో ఎంటర్ టు ద సిబిఐ ఓన్లీ, దెన్ ఓన్లీ కమ్ టు ది రిజల్ట్స్. ఓకే, 1 minute అండి. కోనసీమ జిల్లా నుంచి మూర్తి ఒక కాలర్ ఉన్నారు. మూర్తి గారు మూర్తిని మాట్లాడుతున్నా అండి. మాట్లాడండి మూర్తి గారు. తప్పు చేసిన వారు ఏ స్టేజ్ లో ఉన్నా శిక్షింపబడాలండి. అవును. గత 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా భయభ్రాంతులకి, చాలా అన్యాయానికి, చాలా వివక్షతకి గురయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా న్యాయం అనేది సత్వరంగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అండి. ఓకే, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్తులను క్షమించకూడదు. క్షమించడమే కాదండి, ఒక గుణపాఠం కూడా కావాలి మిగతా వాళ్ళకి. అన్ని అదే కదండి మరి. అలా ఇప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకుని దాన్ని శిక్ష అమలు చేస్తేనే ఎదటిపాటు చేయడానికి భయపడతాడు. అవును, చేసిన వాళ్ళని వదిలేస్తే ఈ అంకాలు చేసుకుంటూ పోతారు. అలాగా మూర్తి గారు, ఇది ఏదో ఒక అంశం, ఈరోజు ఈ జత్వాని అనే అంశం వచ్చింది కాబట్టి మనం చర్చించుకోవడమో, డిబేట్లు పెట్టుకోవడమో, మీ స్పందనలు తీసుకోవడమో, లాయర్ గారి సమాధానాలు చెప్పడమో, డాక్టర్ గారు ఇంకొకటి చెప్పడమో, లేకపోతే నేను ఇంకొకటి మాట్లాడడమో కాదండి. మీ పక్కనున్న మీ చుట్టుపక్కల జరుగుతున్న అంశాలను కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించి బయటికి తీసుకొస్తేనే ఈ జాడ్యం పోతుంది. ఇదేదో ఒక ప్రాంతానికి జరిగింది కాదు. శిక్షించేసి ఎందుకు కాకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎత్తుకొచ్చేసి వాళ్ళు ఇష్టమైనట్టు చేసేస్తుంటే ఏం సార్ ఈ ప్రభుత్వ వ్యవహారం ఏంటి? ఇదేంటి? ప్రజలు ఎలాగా ఎలా బ్రతుకుతారు? భయభ్రాంతులకి ఆత్మహత్య చేసుకుని సత్తున్నారు ప్రజలు ఇప్పటికే. అదే ఓకేనండి, జత్వాని ఒక్క విషయమే కాదు, దేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు బయటికి రావాలి. గత ప్రభుత్వంలో. ఓకే అండి. బుజ్జి గారు సార్ నమస్తే అండి. ఓకే బుజ్జి గారు, మీ ప్రాంతంలో కూడా ఇలాంటివి చాలా అంశాలు వచ్చినాయి, కానీ ఎవరు కూడా బయటికి చెప్పుకోని పరిస్థితి. ఈరోజు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న ఆమె డేరింగ్గా బయటకు వచ్చారు, ప్రాణాలకు తెగించి ఆవిడ నిలబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఊరు కాని ఊరు, తెలియని భాష. అవును, తెలియని భాష. పోలీస్ అధికారులు, అలాగే మాజీ మినిస్టర్లు, మాజీ ఒక గవర్నమెంట్ ని నడిపించిన అధికార ప్రతినిధులు, వీళ్ళందరూ కలిసి చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కోటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మేము
ఇంకోటండి, ఇలాగ దుర్మార్గంగా చాలా మంది ఆడవాళ్ళు బలయ్యారనే విషయం 100% వాస్తవం. వైసీపీ గవర్నమెంట్ లో వీళ్ళందరూ బయటకు వచ్చి జత్వాని గారి లాగా బయటకు వస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరుగుద్దని మేమందరం ఆశిస్తున్నాం. అలాగే న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మా నియోజకవర్గంలో కూడా ఈ మొన్న ఈ మధ్యన అంటే ఒక నెల 15 రోజుల ముందు వైసీపీ గోండాగాళ్ళు ఒక మైనర్ బాలికపై ఇలాంటి అత్యాచారాలు చేసి, అంటే ఇది ఎలుగులోకి రాలే. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీకి ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మీడియా వ్యవస్థ సరిగ్గా, అంటే మాది లాస్ట్ ప్రదేశం అలాగే కొల్లేరు ప్రదేశం అవడం వల్ల మా ఈ అంటే మంచి అవనండి చెడ్డ అవనండి మా ఈ సోషల్ మీడియాలో తప్ప మీడియా వైజ్గా అల్లరావు. అంటే రజనీ గారిని కూడా కలవమని 2 days బ్యాక్ చెప్పాను. మరి వాళ్ళు కలిసారా కలవలేదు అనేది నాకు తెలియదు. మా నియోజకవర్గంలో ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికపై వైసీపీ నాయకులు అత్యాచారం చేసి అంటే 4 రోజులు 5 రోజులు ఆ పాపను దాసి నానా హింసలు పెడితే దాని మీద ఆ దేవపూడి గ్రామ సర్పంచ్ కేసులు పెట్టించి కేసులు కట్టిస్తాకెళ్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో, గతంలో ఉన్న ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్తో కొంతమందిని తప్పించడానికి వాళ్ళు డిఎస్పీ రేంజ్ వరకు వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్న సర్పంచ్ గారి అబ్బాయి కానీ ఆ బాధితులు కుటుంబం కానీ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ లెటర్ తీసుకుని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం వల్ల అంత తతంగం జరిగితే కానీ కేసు కట్టలేదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇవాళ అందరూ వైసీపీ పార్టీకి తొత్తుల్లాగానే ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. కాబట్టి ఇలా కేసులు కట్టే విషయంలో జాప్యం జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ సరిచూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి మీద ఉంది. ఎందుకంటే అధికారులందరూ వైసీపీకి అండదండగానే ఇప్పటి వరకు కొంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ తత్వరగా ట్రాన్స్ఫర్లు చేసి నిజాయితీగా పనిచేసే వాళ్ళని నియమించి వీళ్ళ కూటమి వాళ్ళు అనుకున్నట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎత్తిన విషయం ఏంటంటే ఆడపడుచులకు ఎవరికి అన్యాయం జరగకూడదు. గత ప్రభుత్వంలో మనం చాలా మంది మిస్సింగ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాంటివి జరగకూడదనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి దీని మీద త్వరగా విచారణ చేపట్టి ఇందులో ఉన్న అధికార పార్టీ కానీ గత అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటూ, అలాగే మీ డెబిట్ ద్వారా రజనీ గారు కూడా చెప్తున్నారు. రజనీ గారిని కలిసి ఉంటారు కలవలేదు తెలియదు, నేను డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడే రజనీ గారు మా నియోజకవర్గంలో ఉన్న కేసును కూడా మీరు తత్వరగా కేసు కట్టించారే కానీ ఇప్పుడు వరకు రిమాండ్ లో తీసుకోలేదు. దయచేసి వీళ్ళని కూడా రిమాండ్ లో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉంది. మేము కూడా మీకు త్వరలో కలుస్తాను. కాబట్టి వరం గారు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక్క జత్వాని గారే కాదు, చాలా మంది వైసీపీ గవర్నమెంట్ లో ఆడపడుచులు అన్యాయంగా లైంగిక వేధింపులకి గురయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తే ఈ ఎన్డీఏ కూటమి ఈ కేసులో తత్వరంగా వీళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే ఈ కూటమిని నమ్మి అందరూ బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్డీఏ కూటమి అర్జెంట్గా త్వరగా ఎంక్వైరీ చేసి ఇలా శిక్ష పడేలాగా చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఒక్క నిమిషం అండి రమేష్, ఒక్క నిమిషం. రజనీ గారు కాలర్ ఉన్నారు, రమేష్ హైదరాబాద్ నుంచి. రమేష్ గారు. హలో రమేష్ గారు మాట్లాడండి. నమస్తే వర్మ గారు. నేను లాయర్ గారితో మాట్లాడదని చెప్పి అనుకున్నాను, వారు ఎగ్జిట్ అయ్యారు శ్రీనివాస్ గారు. ఓకే, ఆయనకి వేరే కేసు ఏదో ఉందటండి, చాలాసేపు ఆయన వెయిట్ చేశారు. ఇంకొక లాయర్ గారు ఉన్నారు, రజనీ గారికి కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు వచ్చేదంటే కేసు ఫైల్ అయింది ఎప్పుడు, మేజిస్ట్రేట్ గారు చర్చ్ వారెంట్ ఇచ్చింది ఎప్పుడు అనేది కొద్దిగా క్లారిటీ కావాలండి. ఎందుకంటే కేసు నమోదైంది 2వ తారీఖు అని చెప్తున్నారు. ఫిబ్రవరి 2 అండి, ఫిబ్రవరి 2. అవును సార్, ఫిబ్రవరి 2 అయిందని చెప్తున్నారు. కానీ సెర్చ్ వారెంట్ ఎప్పుడో ఇష్యూ అయింది, ఒకే రోజు అండి, ఏం లేదు 24 గంటల్లో జడ్జి గారి దగ్గరగా ప్రొడ్యూస్ చేశారు ఆవిడ్ని. అవును సార్ చేశారు. అంటే దానికన్నా ముందు వీళ్ళు ముంబై పోవడానికి గున్ని గారితో పాటు టీము ముంబై పోయారు కదా, ఆ ముంబై పోయినప్పుడు వారికి సెర్చ్ వారెంట్ తో పాటు వెళ్ళారు. సెర్చ్ వారెంట్ అప్పుడు ఎలా వచ్చింది అనేది నా పాయింట్ అండి.
లేదు అప్పుడు సెర్చ్ వారెంట్ తోటి వెళ్ళినట్టు కాదు. అసలు ఇవిడ ఏంటి, ఎక్కడ ఉంటారు, ఏంటి అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశారని లాయర్ గారు చెప్పిన అంశం. రజనీ గారు ఏమే కరెక్ట్? కరెక్టే సార్. నాకు నా పాయింట్ ఏంటంటే సార్, దీంట్లో మేజిస్ట్రేట్ గారు తప్పు కూడా ఉందని చెప్పేది నాకు ఆలోచన. ఓకే, ఇప్పుడు మేజిస్ట్రేట్ గారి అందులోకి మనం వెళ్ళలేము. ఒక్క నిమిషం మీరు వినండి, రజనీ గారు చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఒక్క పాయింట్ చెప్తాను సార్, ఒక పాయింట్ చెప్తాను. ఐపీసీ 217 ఐపీసీ 220 ప్రకారం మీరు ఒకసారి చూడమని చెప్పండి. రజనీ గారు చూసినా పర్లేదు, శ్రీనివాస్ గారు చూసినా పర్లేదు. దాంట్లో ఏముందో న్యాయాధికారి తప్పు చేసినా కానీ యాక్ట్ తీసుకోమని చెప్పి ఉంది. కాబట్టి దానికి ఏమి మనం ఎవరు ఇక్కడ అతిథి కారండి. రమేష్ గారు ఇక్కడ ఏంటంటే మనందరికి అర్థం కావాల్సింది అసలు వాళ్ళు ఏది ఫాలో అవ్వలేదు కదండి. ఇంకా కావాలని కదా, వాళ్ళు కావాలని చేసిన దానికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టారు, ఫోర్జరీ సైట్ పెట్టారు. రజనీ గారు మీరు స్పందించండి. సార్ మార్నింగ్ 6 కి ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారంటే కేవలం మిస్సింగ్ కేసులకే కడతారు సార్. అంత ఆత్రమాత్రంగా కట్టాల్సింది కేవలం మిస్సింగ్ కేసులకో, మర్డర్ కేసులకో. అప్పటికప్పుడు తెల్లవారుజామున 5ంటికి వచ్చి మా అబ్బాయి ఇలా చంపేశారండి అంటే అవునా అని అప్పటికప్పుడు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ ద్వారా వాళ్ళు బయటికి వెళ్తారు. లేదంటే మా అమ్మాయి తప్పిపోయిందండి 5ంటికి అని గబగబా వచ్చేస్తే అప్పటికప్పుడు నైట్ టైం డ్యూటీలో ఉండే కానిస్టేబుల్ కూర్చోబెట్టి ఐఓగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని నిద్రలేపి తీసుకొచ్చి అతని సంతకం పెట్టి ఎఫ్ఐఆర్ చేస్తారు. అంత ఎమర్జెన్సీగా 6ంటికి కంప్లైంట్ కట్టారంటేనే అది రూల్ ని ఫాలో అవునట్టే. తర్వాత అతను అడుగుతున్న డౌట్ ఏంటంటే సెర్చ్ వారెంట్ జడ్జి గారు ఎప్పుడు ఇచ్చారు అంటే 1వ తారీఖు ఇచ్చారా 6వ తారీఖు ఇచ్చారా అని. అంటే తెల్లవారుజామున 6వ తారీఖు ఎఫ్ఐఆర్ చేసి 10ంటికి కోర్టు తెరిచే టైంకల్లా వెళ్ళిపోయి సెర్చ్ వారెంట్ తీసుకొని తర్వాత నైట్కి జర్నీ చేసి మార్నింగ్ 3ంటికి అంటే 3వ తారీఖుకి బాంబేలో ఉన్నట్టుగా. అంటే ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్. సెర్చ్ వారెంట్ అంటే ఆవిడ దగ్గర చాలా ఉంటాయండి, ఇలాంటి దొంగ డాక్యుమెంట్స్ ఇవే పనిచేస్తుంటుందండి, ఒక్కసారి అవకాశం ఇస్తే అమ్మాయిని పట్టుకు తీసుకొస్తామండి, కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటామండి అని చెప్తారే కానీ పట్టుకు తెస్తానంటే జడ్జి గారు ఒప్పుకోరండి. ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా చూడండి. ఈ డాక్యుమెంట్స్ ని ఒక ఫోర్జరీ సిగ్నేచర్, ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్, దే హ్యావ్ నో రైట్ టు డిసైడ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అథారిటీస్. ఇదంతా కోర్టులో మేము ఫారెన్సిక్ రిపోర్ట్లు పంపించి ఈ సంతకాలు వీళ్ళే పెట్టారా వాళ్ళు పెట్టలేదా, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అని సంవత్సరాలు తరబడే కేసుని ఇమీడియట్ గా సార్ చెప్పారు. ఒకే ఒక్క సెక్షన్ ఉంది దాంట్లో, ఆ ఒక్క సెక్షన్ పట్టుకొని 10 years అబోవ్ పనిష్మెంట్, 7 years అబోవ్ పనిష్మెంట్ ఉండబట్టి దాంట్లో ఆమెను అరెస్ట్ చేయగలిగారు. ఎక్కడ రూల్స్ ని ఫాలో అవ్వలేదండి. విశాల్ గున్ని గారు వెళ్తూ లేడీ కానిస్టేబుల్ ని తీసుకెళ్లారా, లేడీ ఎస్ఐలు కూడా ఫ్లైట్ టికెట్లు పెట్టుకున్నారా, ఇవి కూడా ఏమీ లేదు. ఆమెని అలాగా తీసుకొచ్చారంటే కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకురాకూడదు. ఒకవేళ తప్పు చేస్తే ఈవిడ మాత్రమే చేసినట్టు. ఎక్కడో రిటైర్ అయిన 75 ఏళ్ల వయసు వ్యక్తిని భయపడితే ఈవిడ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేస్తుందా, లేకపోతే ఈవిడ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుందా, ఇవంతా కూడా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకొకటి ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్లు ఈవిడ మీద తప్పుడు కేసులు వేసినందుకు కాను ఐపీసీ సెక్షన్ 211 పెట్టి ఈవిడ ఇద్దరిని శిక్ష వేయించవచ్చు. కానీ ఇలా మేము చాలా చేసిన గతంలో చూసుకుని కూడా ఎస్ఐలు సిఐలే ఐపీఎస్ ని వేయచ్చా, డీజీపీలని వేయచ్చా అనేది మాకే తెలియట్లా. రైట్ ఈక్వాలిటీ ప్రకారం ఎవరైతే మనకెందుకు మేడం, సెక్షన్ 211 అప్లికబుల్ కదా, బిఎన్ఎస్ ప్రకారం 248 అప్లికబుల్ కదా అంటే మరేమో ఇంతవరకు సస్పెండ్ అవునప్పుడు ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నట్టు జడ్జి గారు తప్పు ఉంటుంది కదా అని. అఫ్ కోర్స్ అది మనం డిసైడ్ చేయలేమండి. చేతిలో కాగితాలు చూపించి సార్ ఇలాగా మేడం ఇలాగని కన్ఫ్యూజ్ చేసేస్తారు పోలీసులు. పాపం జడ్జి గారు ఏమంటారు, సరే ముందు అమౌంట్ సెర్చ్ చేయండి, వెళ్ళి పోయి సెర్చ్ చేయండి అంటారు. ఆ సెర్చ్ వారెంట్ వల్లే వాళ్ళు బాంబే దాకా వెళ్ళగలిగారు. కానీ సెర్చ్ చేయకుండా అరెస్ట్ వారెంట్ గా మార్చారు అంటే కేసు ట్రాన్స్లేట్ చేస్తారు. సెర్చ్ చేసామండి, మాకు చాలా ఆధారాలు దొరికేసినాయి, ఈ అమ్మాయి దొంగ, ఈ అమ్మాయి ఇదే పనులు చేస్తుంది, వాళ్ళ ఇంట్లో 100 రూపాయల స్టాంప్ పేపర్లు బోల్డ్ ఉన్నాయని ఇవన్నీ మళ్ళీ కథలు అల్లి జడ్జి గారికి చెప్పి ఉండొచ్చేమో. అందుకనే సెర్చ్ వారెంట్ కాస్త అరెస్ట్ వారెంట్ గా మార్చుకొని ఆ అమ్మాయిని వాళ్ళు పెద్ద ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చారు. అజ్ఞాతంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ అమ్మాయి ఇలా ఎంతమంది దగ్గర డాక్యుమెంట్స్ తీసేసుకుంటుందో మాకు కొంత పోలీస్ కస్టడీ ఇవ్వండి, మేము కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంటూ జైల్లోంచి అమ్మాయిని బయటకు తీసుకొచ్చి అమ్మాయితో మిస్బిహేవ్ చేసి భయభ్రాంతులు గురిచేసి అక్కడ కేసు వెనక్కి తీసుకో అంటే ఇదంతా జైల్లో చేయలేరు కదా. జైల్లో వస్తారు, పోలీసులు వస్తారు, సంతకాలు అవి పెట్టించుకుంటారు, లాయర్లు వస్తారు, సంతకాలు అవి పెట్టించుకుంటారు, అక్కడ జరగదు. అందుకనే పోలీస్ కస్టడీ. మీరు చూస్తే దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా కేవలం పోలీస్ కస్టడీలోనే ఆ వ్యక్తులు చనిపోయారు, జైల్లో చనిపోవడానికి అవకాశం ఉండదు. సో పోలీస్ కస్టడీలో ఇన్ఫర్మేషన్ కోసం, కేసు రీకన్స్ట్రక్షన్ కోసం అని తీసుకొని వచ్చి ఆ బిడ్డల 4గురిని ఎన్కౌంటర్ చేసి పడేశారు. ఇక్కడ కూడా కేవలం పర్మిషన్ తీసుకొని పోలీస్ కస్టడీని తీసుకొచ్చి అజ్ఞాతంగా పెట్టి స్టేషన్ లో పెట్టకుండా మిస్బిహేవ్ చేశారు అనేదే ప్రాసెస్ సార్. ఇక్కడ తప్పు జరిగింది. మేబీ మొత్తం కేసులో
ఇంకొకటి ఏంటంటే సార్, ఇందాక బుజ్జి గారు అడిగారు, ఆయనకు కూడా సమాధానం. అసలు అన్నా ఇది బాలీవుడ్ స్టార్ కి వేరు, సాధారణ ఆడపిల్లకి వేరు ఉండదన్నా. మీరేదో చెప్తున్నారు ముదనేపల్లి ఏరియాలో ఆ ఎస్ఐ అక్కడ 100 చేస్తే వచ్చేయాలి సార్. గత ప్రభుత్వం అయితే దిశ యాప్ నొక్కితే వచ్చేసేసేవారట. మరి దిశ యాప్ మరి లేదా? ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ దాకా రావడం ఏంటన్నా? హోమ్ మినిస్టర్ కి ఎస్పీకి మీరు చెప్పడం ఏంటి? ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే 100 చేసి నోరు మూసుకొని ఇంటికి వచ్చి కేసు నమోదు చేసుకోవాలి, ఆన్లైన్ లో కేసు నమోదు చేసుకోవాలి. ఇది ఫోక్సో కేసు, మైనర్ పిల్ల మీద జరిగినటువంటి అత్యాచారం అని మైనర్ పిల్ల రోడ్డు మీదకి వచ్చి చెప్పి కంప్లైంట్ ఇస్తుంటే హోమ్ మినిస్టర్ దాకా పోవడం ఏంటి సార్? ఎవరికి అసలు ఏం జరుగుతుంది వ్యవస్థలో? వాళ్ళంతా తిరగడం ఏంటి, నా దాకా రావడం ఏంటి? ఒక డైల్ చేస్తే పోలీసు వాడు వచ్చి కంప్లైంట్ రాసుకోవాలా? అదంతా వదిలేసి ఇంత కష్టపడింది ఆ కేసు కోసం ఆ ఆడబిడ్డ. అంటే బాలీవుడ్ స్టార్ అయితే మీ అందరు మీడియాలో పెడతారు, కానీ సాధారణ ఆడబిడ్డ కాబట్టి బహుశా పెట్టలేకపోవచ్చు, మీడియా దగ్గర రాకపోవచ్చు. కానీ చాలా తప్పు జరుగుతుంది సార్ వ్యవస్థలో. కింది స్థాయి అక్కడ కేసు కట్టుకోకుండా ఎస్పీ దాకా వచ్చిందంటే ఆ ఎస్ఐలు సిఐలు అందరూ సస్పెండ్ అయిపోవాలి ఇమీడియట్ గా, నా దృష్టిలో అయితే. అదే కదండి ఇక్కడ ప్రాబ్లం. భాస్కర్ రావు గారు అనంతపురం నుంచి. భాస్కర్ రావు గారు, భాస్కర్ రావు గారు, కాల్ కట్ అది పద్మ గారు, ఒక్క నిమిషం అండి. భాస్కర్ రావు గారు ప్లీజ్. భాస్కర్ రావు గారు మీరు టీవీ చూడొద్దు. లేదండి, నేను మ్యూట్ చేసున్నాను. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. మాకున్న చిన్న ఈ కేసు నేను వారం రోజులుగా మీరు ఏదో చూపిస్తున్నది ఇంత ఫాలో అవుతున్నప్పుడు దీనిలో మాకు వచ్చిన చిన్న ఆలోచన ఏంటంటే, హయ్యర్ పొజిషన్ లో ఉన్న అఫీషియల్స్ కండక్షన్ ఆఫ్ ఆఫీస్ లో రాంగ్ డూయింగ్స్ ఏవో జరిగినాయి అన్నట్టుగా వినిపిస్తోంది. సో ఇప్పుడు దీని మీద ఏదైనా చేయాల్సి అంటే అవతల అమ్మాయి తప్పు చేసిందా, అమ్మాయి ఏం చేసింది, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా వీళ్ళని ఫిక్స్ చేసేయడానికి ట్రై చేస్తోందా, అది ఇది అన్నది కాకుండా వాళ్ళ కండక్షన్ ఆఫ్ ఆఫీస్ దాని మీద, ఎందుకంటే దే ఆర్ ద హయ్యర్ అథారిటీస్, వాళ్ళు రన్ చేయాల్సిన గవర్నమెంట్ రన్ చేయాల్సిన పొజిషన్ లో ఉన్నోళ్ళు, వాళ్ళు సరిగ్గా కండక్ట్ చేస్తున్నారా లేదా అన్నది వాళ్ళ బిహేవియర్ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎలాగ ఫైండ్ అవుట్ చేసి ఇఫ్ దే ఆర్ రాంగ్ దే షుడ్ బి పనిష్డ్. ఆ లైన్ లో కాకుండా దీన్ని పొలిటిసైజ్ చేసి చంద్రబాబు నాయుడు కుట్రా, ఇంకొకటి కుట్రా, ఇంకొకళ్ళు తప్పు చేశారా, ఇది కాదు కదా. ఈ పొలిటీషియన్స్ అటువైపు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు దాన్ని? వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అండి వాళ్ళు. దే షుడ్ కండక్ట్ దైర్ ఆఫీస్ ఇన్ ప్రాపర్ మేనర్. వాళ్ళకి ఒక కాండక్ట్ ఆఫ్ రూల్ ఉంది కదా, రూల్స్ ఆఫ్ కాండక్ట్ ఉంది, దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? ఆ లైన్ లో ఎందుకు మనకు డిబేట్లు కానీ లేకపోతే అక్కడ ఎంక్వైరీ కానీ జరుగుతుందో లేదో తెలియదు మాకు, ఆఫ్ కోర్స్. కానీ మిమ్మల్ని వింటుంటే ఇదంతా పొలిటిసైజ్డ్ మేనర్ ఊహించిన విధంగా ఎందుకు వెళ్ళట్లేదు అనేది మా అభిప్రాయం. ఓకే, కరెక్టే భాస్కర్ రావు గారు, ఇది ఏంటంటే ఊహించిన దాని గురించి ఏమైనా మీరు ఏమైనా చేయగలిగితే ఆ లైన్ లోకి దాన్ని తీసుకెళ్తే పబ్లిక్ కూడా ఒక అర్థం ఉంటదండి, పబ్లిక్ కూడా అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు ఎలా ఉన్నారు, టాప్ మోస్ట్ అఫీషియల్స్ హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్. ఓకే ఓకే, ఇది కావాలండి. ఓకే భాస్కర్ రావు గారు, ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే అనుకోని విధంగా, ఇది మా ఓకే థ్యాంక్ యూ, అనుకోని విధంగా వచ్చిన కేసు ఒకటి ఇది. అసలు ఎవరు ఊహించలేదు, ఇది ఈ రోజు జరిగింది కాదు, గతంలో జరిగింది. ఏప్రిల్లో ఫిబ్రవరి నుంచి నడుస్తున్న హైడ్రామా ఇది. సో వాళ్ళు ఏంటో మరి తర్వాత కంటిన్యూ మేమే అవుతాం అనుకున్నారో, లేకపోతే ఈ ప్రభుత్వం ఎక్కడికి పోదాం అనుకున్నారో, వైనాట్ 175 అని ఏదో అన్నారు. నిజంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అదే కాన్ఫిడెన్స్తో కానీ ఉన్నారేమో వాళ్ళు. అందుకనే ఈ రకంగా ఎలా చేసినా మనకి చెల్లుతుంది అనుకున్నారో, లేదా ఆవిడ బయటికి రాదనుకున్నారో, లేకపోతే ఇంకా ఏమైనా ఇన్సైడ్ స్టోరీస్ ఉన్నాయేమో. ఏమనిపిస్తున్నారు పద్మ గారు? మితిమీరిన విశ్వాసము, నిర్లక్ష్యము అంటకాగారండి. బేసికలీ ఇది ఒక అరెస్ట్గా మనం చూడకూడదు. దిస్ ఈజ్ జస్ట్ కిడ్నాపింగ్. పోలీసులు చేసిన, పోలీస్ గుండాలు చేసిన కిడ్నాపింగ్. ఎవరైనా పోనీ ఒక పొలిటీషియన్ కానివ్వండి, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి మీ మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చి మీరు ఒక తప్పుడు పని చేయమంటే మీకు ధైర్యం లేదా? ఇది చెయ్యకూడదు, మా కాండక్ట్ రూల్స్కి విరుద్ధము, మేము ఇది చెయ్యం సార్ అని చెప్పే ధైర్యం లేదా పోలీస్ వాళ్ళకి? ఇది ఎక్స్ట్రీమ్ కదండి, ఏదో చిన్న చిన్న ఇంకా తప్పదు, ఉద్యోగం పోతుందేమో అనుకోవచ్చు. ఎక్కడ విశాల్గున్ని, ఎక్కడ గుంటూరు జిల్లా ఆయనకి అసలు మీకు ఇబ్రాహీంపట్నంలో నమోదైన కేసు ఆయనకి ఏం సంబంధం అని ఆయన పోయాడు
అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఆయన బ్యాచ్మేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ కూడా మళ్ళీ మీరు గమనించండి, ఇక్కడ ఎలా అయితే సెకండ్ రోజున మొత్తం ఒక్క స్ట్రెచ్లో మొత్తం ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారో, అక్కడ కూడా 3వ తారీఖు వెళ్ళటం, ఆ రోజే అమ్మాయి అరెస్ట్ చేయటం, ఆ రోజే వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేయటం, మదర్ని అరెస్ట్ చేయటం, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయటం, అన్నీ వాళ్ళ ఇంట్లో అన్నీ సీజ్ చేయటం, ఇల్లు సీల్ చేయించేయటం, అట్లాగే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయించడం, అన్నీ ఒక్క రోజులోనే అక్కడ మ్యాజిస్ట్రేట్ వారెంట్. సో అక్కడ ఆబ్వియస్గా అక్కడ కూడా సహకారం ఉంది వీళ్ళకి. సో ఇది మనకి చూస్తానికి ఇది సెకండ్ ఇక్కడ జరిగింది, థర్డ్ అక్కడ జరిగింది అనిపిస్తుంది, కానీ దీని వెనకాల కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ముందే జరిగింది అక్కడ కానీ ఇక్కడ కానీ. ఏదైనా కూడా వీళ్ళంతా కూడబలుక్కొని ఇది ఎప్పుడు వస్తుందంటండి ఈ ప్రాబ్లము, ఇందాక లాయర్ గారు అన్నట్టు వ్యవస్థలు సరిగ్గా పనిచేయనప్పుడు, అంటకాగినప్పుడు, రాజకీయము, గోండాయిజము, ఈ మితిమీరిన కరప్షన్ ఇవన్నీ కలిస్తేనే ఇలాంటివి జరుగుతాయి. లేకపోతే ఏం పనైనా ఇంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఒక్క అమ్మాయి మీద గ్యాంగప్ చేయాల్సిన అవసరం ఏంటి? పోనీ సాక్షిలో ప్రచారం చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి క్యారెక్టర్ సరిగ్గా లేదనుకోండి, దీస్ పీపుల్ ఆర్ నోబడి టు ఆ మాట అంటానికి కూడా వీళ్ళకి హక్కు లేదు. పోనీ నిజంగా ఆ అమ్మాయి మీరు అన్నట్టుగా అమ్మాయి చరిత్ర సరిగ్గా లేదో, లేకపోతే హనీ ట్రాపింగ్ చేస్తుంది అనుకున్న ఆ అమ్మాయికి రైట్స్ లేవా? ఒక ప్రాస్టిట్యూట్ కూడా రైట్స్ ఉంటాయండి మన కాన్స్టిట్యూషన్లో. స్టాట్యూటరీ రైట్స్ వైలేషన్, హ్యూమన్ రైట్స్ వైలేషన్, అన్ని రకాల వైలేషన్. ఒక భాషరాని అమ్మాయిని తీసుకొచ్చేసి ఇక్కడ బంధించే అమ్మాయిని కనీసం ఎవరితో మాట్లాడే విధంగా లేకుండా, ఒక ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేసుకోలేకుండా, ఒక రిలేటివ్కి ఇన్ఫామ్ చేసుకోలేకుండా, కనీసం బెయిల్ తెచ్చుకోలేక అమ్మాయి వీళ్ళ షరతులన్నిటికీ ఒప్పుకొని వీళ్ళు అడిగిన చోటల్లా సంతకం పెట్టిన తర్వాత మాత్రమే అమ్మాయి బెయిల్ అప్లికేషన్ వేసుకోగలిగింది. ఆ బెయిల్ ఇదైన తర్వాత కదా అమ్మాయి బయటకు వచ్చింది. అక్కడ కేసు ఇదైన తర్వాత కదా ఈ అమ్మాయిని చేశారు. ఆ తర్వాత కూడా ఎందుకైనా మంచిదని మళ్ళీ అమ్మాయిని ఇక్కడే కన్ఫైన్ చేశారు, వెంటనే ఇమీడియట్గా పంపించకుండా అమ్మాయిని. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత దౌర్భాగ్యం. ఆ అమ్మాయిది అది ప్రైవేట్ కేసు, అది నిజమా అబద్ధమా ఏంటనేది దట్స్ అ సెపరేట్ ఇష్యూ అండ్ ఆ కోర్టు చూస్తుంది అది. దాంతో ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు కదా. అంటే ఇది ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ చేశారండి వీళ్ళు. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ నాట్ వీళ్ళు చేసింది ఒక సావరిన్ డ్యూటీ కాదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కోడ్ ఆఫ్ వాళ్ళ రూల్ ఆఫ్ కాండక్ట్లో సావరిన్ ఫంక్షన్స్, నాన్ సావరిన్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సావరిన్ ఫంక్షన్స్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది, నాన్ సావరిన్ ఫంక్షన్స్లో ప్రొటెక్షన్ ఉండాలని ఎక్కడా లేదండి. ఇప్పుడు ఇందాక సిబిఐ ఎంక్వైరీ అయితే బాగుంటుందని రజనీ గారు అన్నారు, ఐ రెస్పెక్ట్ హర్ వ్యూస్. బట్ ఇక్కడ ఏంటంటే మనం గుర్తు తెచ్చుకోవాలి, అవిభజిత ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు నంబియార్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒక సాధారణ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అరెస్ట్ చేశారు. అంటే నిబద్ధత కలిగిన ఏ ఆఫీసర్ అయినా నిజాయితీకి నిలబడి కట్టుబడి ఇన్వెస్టిగేట్ చేసి సబ్మిట్ చేస్తే పైన అథారిటీస్ ఒప్పుకుంటే డెఫినెట్గా ఇది అవుతుంది. ఇక్కడ మీరు సస్పెండ్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుందండి, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ 2 weeks దే హ్యావ్ టు ఇంటిమేట్ సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ తర్వాత ఒక 1 month వరకు అది ప్రొలాంగ్ చేసుకుంటారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిసైడ్ ఎంతవరకు చేయగలుగుతారని. మ్యాక్సిమం 2 years వరకు వాళ్ళు చేయగలుగుతారు. ఈ లోపల వీళ్ళ ఇవన్నీ ప్రూవ్ అవుతాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ క్రిమినల్లీ ప్రాసిక్యూట్ చేసి వీళ్ళ తప్పు తేలిందని తెలిస్తే దే కెన్ బి ఈవెన్ ప్రాసిక్యూట్ చేసి వాళ్ళని తీసేస్తారు సర్వీసెస్లోంచి. ఆ ప్రాసెస్ నడుస్తుంది. నాకు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ టెల్ కేస్. ఇన్ని స్టెప్స్లో ఇన్ని చోట్ల ఇంత వైలేషన్ జరిగిందనేది ఇంత పబ్లిక్ గ్లేర్లోకి వచ్చి ఒక ఎఫిషియెంట్ లీగల్ టీమ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు. అక్కడ ఆల్రెడీ మనం చూసాం గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా ఉంది. హోమ్ మినిస్టర్ కానివ్వండి, సెంట్రల్ మినిస్టర్ కానివ్వండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం చేస్తామనే హామీ ఇస్తున్నారు. సో వీ హ్యావ్ టు ప్రతిదానికి మనం సిబిఐని కూడా వెళ్ళటం వేస్ట్. ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా ఉన్న కేసులో ఇక్కడ జరగకపోతే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ 4 కలిసి ఒక అమ్మాయిని గ్యాంగప్ చేశారు అంటే వీళ్ళ వెనకాల పెద్ద తలకాయ ఉంది. ఎవరు చెప్తే చేస్తారు అది? అప్పుడు హోమ్ మినిస్టర్స్ వాళ్ళు చెప్పే ఇది వాళ్ళకి లేదు, వాళ్ళంతా రబ్బర్ స్టాంప్స్ అప్పట్లో. సో అక్కడ ఎవరు చేసి ఉండాలి? జగన్ గారు, సజ్జల్ గారు, వీళ్ళే కదా ఈ గ్యాంగే చేసి ఉండాలి. సో డెఫినెట్గా ఆ విధంగానే ఎంక్వైరీ పోతుందని నేను భావిస్తున్నాను. ఓకే రజనీ గారు, మీ అనుమానాలు ఏంటి? ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇంత అవసరం ఉందా? అప్పట్లో ఐపీఎస్ ఆఫీసర్ వేసారు డైలీ ఒక కాల్ అంటూ మా గుంటూరు అంతా మోతమోగిచ్చింది. సో మాకు తెలిసి ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే సాల్వ్ చేయాలి. కానీ మేము చూసాం స్పందనలో ఐఏఎస్లు అందరూ కూర్చొని ఉంటారు, ఏదైనా కంప్లైంట్స్ ఉంటే రిసీవ్ చేసుకుంటారు అంతే. కానీ ఈయన కెమెరాలు ఎదురుగా పెట్టుకున్న ఈయన కాల్కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు? మహానటి అరబొట్టు పావుబొట్టు తెప్పించినట్టుగా ఈయన ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనగానే కాల్లోని కన్నీటి పర్యంతం అవుతుంటే ఇమీడియట్ గా ఎస్ఐని సస్పెండ్ చేస్తున్న దృశ్యాలు చూసి అసలు మా అందరికి అయితే గీతే ఐపీఎస్ అవ్వాలి, ఉంటే గింటే విశాల్ గుణిలాగే ఉండాలంటూ రోల్ మోడల్ అంతా స్టాంపులు వేయించుకునేవారు. సో అలాంటి వ్యక్తులు ఎందుకు అంటే అన్ని ఉన్న విస్తరాకు అణిగి ఉంటది, ఏమీ లేదు ఎగిరెగిరి పడిద్దని ఏంటా ఇతను స్పెషల్ అట్రాక్షన్ అని మాకు అర్థం కాలేదండి.
ఒక కాల్తోనే కష్టాలు పోయే కాడికి ఇంకా కోర్టులు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? ఇతను అనగానే అక్కడ ఎస్ఐ సస్పెండ్ అయ్యడా లేదని చూస్తే మారు మాట్లాడలేదు, ఎక్కడ ఎస్ఐ సస్పెండ్ అవ్వలేదు. మరి ఏంటి క్రియేటివిటీ స్టోరీ? బయట పెట్టే అవకాశం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న టైంలో ఈ రకంగా బయటకు వచ్చింది సార్. అక్కడ కూడా మనకి చూస్తే తెలంగాణలో సిపి సజ్జనార్ గారు అంటే అందరికీ రోల్ మోడల్. ఆయన ఏం చేసినా కరెక్ట్ అనేవాళ్ళు. తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు వచ్చాకే ఓహో పాపం అనుమానితులు అనుకున్నామే, పాపం వీళ్ళు అమాయకుల్ని కాల్చి చంపేశారా, నిజమైన నేరగాళ్ళని దాచిపెట్టారా, అప్పుడు ఆయన బండారం బయటకు వచ్చింది. సో మోర్ ఓవర్ ఇలాంటి వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తారు సార్. ఎందుకంటే చాలా మంది ఐపీఎస్ మేము గుంటూరులో చూసాం, పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మర్డర్ కేసులను ఛేదించిన వాళ్ళు కూడా చూసాం. ఈయన ఏమీ ఛేదించలేదు, ఏం చేస్తాడు అంటే యూట్యూబ్ లో కనపడుతుంటాడు, తెల్లారు లెగిస్తే ఫోన్ లో వచ్చేస్తాడు. అన్న నడిచి వస్తే మాస్ అంట, నుంచుంటే మాస్ అన్నట్టుగా ఆయన అలా కళ్ళోడు పెట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తే యూట్యూబ్ రోల్ వచ్చేస్తుంది, ఒక మంచి సింగం సాంగ్ వచ్చేస్తుంది. ఏంట్రా బాబు, ఇందాక కూడా క్రాంతిరాణ్ టాటా గారు చూస్తే పాపం ఇప్పుడు ఆయన పెద్ద ఏజే, కానీ ఆయన వయసులో ఉన్న ఫోటోలు చూసి ట్రోల్ చేసేస్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నారు? వ్యవస్థలో గోప్యంగా ఉండాల్సిన వీరు ఎందుకు ఇలా బయటకు వస్తున్నారు? బొంబాయి హోటల్లో రూమ్ తీసుకొని అన్ని రోజులు నుంచి చేశాడు, హోటల్ బిల్ ఎంత వచ్చింది, ఇది ఎవరు కట్టారు, ఎవరి అకౌంట్ లో వేశారు, ఇవన్నీ బయటికి రావాలా. ఇందాక మేడం చెప్తున్నట్టు ఓపెన్ గా సజ్జల్ గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ లో రబ్బర్ స్టాంప్ అని. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు ఇమ్మీడియట్ గా ఒక ఎస్పీను, ఒక ఐపీఎస్ ను ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారని ప్రజలు అడుగుతున్నారు. ఇది చాలా చిన్న విషయం. ఒకడెవరో సాధారణ పౌరుడు కంప్లైంట్ ఇచ్చా ఒక ఎస్పీని సస్పెండ్ చేయలేదా అన్నారు. అది అప్పట్లో. ఇప్పుడు జరిగిన దాంట్లో ఇమ్మీడియట్ గా అమ్మాయి దిగంగానే విశాల్ గున్ని గారు సస్పెండ్ అయ్యారా అంటే, అవ్వకపోతే మీరు రారా అమ్మా అంటే కొంచెం భయం అనేది ఉంటుంది కదా. దగ్గర నుంచి చూసింది వాళ్ళని, 30 ఏళ్ళు మేమే ఉంటాం పరిపాలనని సవాళ్ళు విసారు, తల పొగరుతో అధికారం మదంతో కొట్టుకున్నారు. అందుకని ఇంత ధైర్యంగా తప్పు చేశాడు. ఇప్పుడల్లా దొరకలే, 30 ఏళ్ళకి రాజెవరో రెడ్డెవరో ఎప్పటికో రిటైర్ అయిపోతాం అన్నట్టుగా వదిలేశారు. కానీ ఇంత తొందరగా ప్రభుత్వం మారుతుంది అనుకోలేదు, వాళ్ళ బండారం బయటకు వస్తుంది అనుకోలేరు. సో ఇవన్నీ కూడానండి అధికార దుర్వినియోగం అనే దాంట్లో కీలక పాత్ర. ఎవరు చేయాల్సిన పని వారు చేయాల. ఈరోజు ఆ ఎన్కౌంటర్ కేసు, దిశ ఎన్కౌంటర్ కేసు అయ్యాక ఏ ఒక్క రివాల్వర్ షూట్ అవ్వలేదండి. వర్మ గారు మీరు గమనిస్తే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ భయపడిపోయారు అధికారులను. ఎవరన్నా రాజకీయ నాయకులే వాడు తేడాగా మాట్లాడుతున్నాడు, వాడి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, వాడిని లేపేయండి అంటే లేదు సార్ మేము లేపితే మా కుటుంబం మొత్తం లేచిపోయేలాగా ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది, మేము ఆ పనులు చేయం సార్, చాలా ఇబ్బంది ఉందని కొంత ఆగారు. మరి కొంతమంది ఇంకెక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఇంకా కొన్ని తప్పులు చేస్తున్నారు, ఇవే ముందులో దొరికితే బయటకు వచ్చేయచ్చని. సో మోర్ ఓవర్ ఇక్కడ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేయాలి అంటే రాజకీయ నాయకుల ప్రలోభాలు వ్యవస్థ మీద ఉండకూడదండి. అది ఈ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వానికైనా ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు. ఇండిపెండెంట్ బాడీ అయిన జ్యుడిషియరీకి ఈ జడ్జిమెంట్ ఇవ్వండి, ఆ జడ్జిమెంట్ ఇవ్వండి, బెయిల్ రిజెక్ట్ చేయండి అని అడిగే అధికారం ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటరీ కానీ లేదు. అందుకే ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ బాడీ కానీ జ్యుడిషియరీ బాడీ కానీ ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తాయి అంటాం. కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద లెజిస్లేటరీ వ్యవస్థ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యే ఆమోదం ఉండాలా, ఒక పంచాయతీ సెక్రటరీ ఆ ఊర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఊళ్ళో రాజకీయ నాయకుల సంబంధించిన వివరాలు ఉండాలి, వాళ్ళు ఒప్పుకోవాలా. సో ఇటువంటి వ్యవస్థలో వాళ్ళకి తప్పట్లేదేమో, తప్పించుకోలేకపోతున్నారేమో. ఎమ్మెల్యే చెప్పినట్టు మీరెందుకు చేస్తున్నారు, ఆగండి మేడం, ఏ తుప్పల్లోనో ప్రమోషన్లు వేస్తారు, ఏ తుప్పల్లోనో ట్రాన్స్ఫర్ వేస్తారు, పెళ్ళాం పిల్లలు ఇక్కడ ఉన్నారు మాకు తెలుసులే మేడం గారు అంటూ ఈ రోజు కూడా కొంతమంది ఎస్ఐల్ని సీఎల్ని ఏంటి సార్ ఆ పని, దొరికిపోరా మీరు, ఇరుక్కుపోతారు కదా అంటే తప్పట్లేదు మేడం, మళ్ళీ లేనిపోని ట్రాన్స్ఫర్ వేస్తారు, ఇంకా దొరికిన. సో ఇంతేనా? ఇంకా రాజకీయ నేతల కబంధ హస్తాల్లో అధికారులు ఉండాల్సిందేనా? ఎందుకంటే ఇది ఈ రోజు ఇష్యూ కాదు, గత ప్రభుత్వ ఇష్యూ కాదు, తరతరాల నుంచి జరుగుతున్నదే సార్. దీన్ని ఇంకా మార్చలేము సార్. 3 బాడీస్ అంటాం మనం ఎప్పుడు, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. దీంట్లో ఒకదాని మీద ఒకటికి రెండిటికి ఉంటది కానీ పట్టు జ్యుడిషియరీ దూరంగా ఉంటది. కొంత లెజిస్లేటరీ అనేది ఈ ఎగ్జిక్యూటివ్ మీద పెత్తనం చేయడం ఆపేయాలండి. అది ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళకి తెలుసు. వాళ్ళు కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు సాక్రిఫైస్ చేసుకొని సంవత్సరాలు ఢిల్లీలో ఉండి చదువుకున్న చదువులు సార్ అవి. అందరూ చదవలేము. ఏంట్రా నీ గోల్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటాం. ఈ రోజు తప్పో ఒప్పో విశాల్ గున్ని గారి కుటుంబం అందరూ మాటలు పడట్లా, అరే చూడు వాళ్ళ ఆయన చూడు అలా చేశారు, చూడు వాళ్ళ నాన్న చూడు అలా చేశారంటే వాళ్ళు తలదించుకోవడమే కదా. మరి విశాల్ గున్ని గారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి, ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆయన కూడా రాజకీయ ఒత్తిళ్ల వల్లే కదా. ఈ రోజు నేను ఎగతాళి చేస్తున్నా, మీరు మాట్లాడుతున్నా, ఇంకొకళ్ళు అంటున్నా, ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? ఆయన పని ఆయన చేసుకొని ఇస్తే ఆయన కరెక్ట్ గా చేసుకుని ఆయన పని చేసేవాడు కదా, టీవీ ఛానల్ ముందు కూర్చునేవాడు కాదు కదా, లేకపోతే బొంబాయికి వెళ్ళి ఆయన తెచ్చేవాడు కాదు కదా. ఎందుకు మీ ప్రెజర్ ఆయన మీద పెడుతున్నారు? ఈ రోజు ఆయన కుటుంబాన్ని రోడ్డుకు లాగుతున్నారంటూ రెండో వైపు నుంచి మనం ఆలోచించాలా.
ఇక్కడ వాళ్ళ ఇప్పుడు ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు. ఆవిడ అంత అత్యుత్సాహం ఎందుకు చూపించారు? ఆవిడ ఎంత పెద్ద రోల్ మోడల్ తెలుసా? అతి చిన్న వయసులో ఐఏఎస్ కొట్టిన ఆవిడ, అతి తక్కువ ర్యాంకు తెచ్చుకున్న ఆవిడ. ఈ రోజు ఆవిడ కొన్ని రోజులు, కొన్ని నెలలు జైల్లో ఉందంటే ఆవిడకి ఏం అవసరం సార్? ఈ రోజు లెజిస్లేటరీ బాడీ అని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళని ఒత్తిడి చేసి దాని మీద సంతకాలు పెట్టు, దీని మీద సంతకాలు పెట్టు అంటూ వీళ్ళని కంట్రోల్ చేయబట్టే కదా ఈ రోజు వాళ్ళు తప్పు చేయాల్సి వస్తుంది. సో ఈ రోజు మన ముందు బోన్లో నుంచోవాల్సి వస్తుంది. ఒక చిన్న కేసు సార్, సెక్రటరీ మన సచివాలయాలు కట్టారు కదా పాపం, స్కూల్ పరిధిలో సచివాలయాలు కట్టకండి అని కోర్టు తీర్పిచ్చింది. అయినా సరే ఇంకా వాటిని రన్ అవుతూనే ఉంది స్టిల్ ఈ రోజు వరకు కూడా. కోర్టులో ఎవరికి మొట్టికేలేసినాయి? అప్పట్లో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీలకి, లేకపోతే ఐఏఎస్ శ్రీలక్ష్మి, వీళ్ళందరూ కోర్టు పోనెక్కారు. వీళ్ళకేం అవసరం పాపం? కానీ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి తీయడానికి లేదు, మేము పెట్టాం, మేము మారిస్తే మేము ఓడిపోయినట్టే, మేము మార్చాం అంటారు. పాపం వీళ్ళు చేసే పనులకి కలెక్టర్లు కోర్టు బోనెక్కి సమాధానాలు చెప్పుకోవడం, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటూ కోర్టు దిక్కరణ పనిష్మెంట్లకు కూడా వీళ్ళు రోడ్డు మీద నుంచున్నారు. అయినా సరే వీళ్ళు ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయలేదు కదా. తీసేయండి సార్, ఇది కోర్టు తీర్పు ఉందని ఒక ఐఏఎస్ చెప్తే సచివాలయం తీసేస్తారా? తీసేయాలా? కానీ తీసేయరు. కానీ అక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రెజర్. గత ప్రభుత్వంలో గౌతమ్ సేవక్ గారే కోర్టు బోనెక్కారు, ఐఏఎస్లు కోర్టు బోనెక్కారు, ఐపీఎస్లు క్షమాపణ చెప్పుకున్నారు. సో వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ బాడీ మీద లెజిస్లేటరీ కంట్రోల్ తప్పించండి సార్. వాళ్ళు చక్కగా పని చేస్తారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఓకే, లెజిస్లేటివ్ కంట్రోల్ అని నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఇది ఇట్స్ ఏదో అంటారు కదా, రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు అంటారు కదా. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దీస్ పీపుల్ ఆర్ ట్రూలీ ఇన్నసెంట్ ఆల్సో. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పోస్టింగ్ కోసం ఆరాటమో, లేకపోతే ఒక కరప్షన్ వల్ల, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకి వనగూరే లాభం వల్ల, దేనివల్ల వీళ్ళు అంటకాగుతున్నారు రాజకీయ నాయకులతో. రాజకీయ నాయకులు అట్లాగే వీళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇంకొంచెం ఇదవుతారు. అది ఇట్స్ వర్కింగ్ అవుట్ బోత్ వేస్. ఇంతకుముందు వ్యవస్థలో ఏంటంటే 80% మంది నిజాయితీ పరులు ఉంటే ఒక 20% మంది అడ్డదోలు దొక్కేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రేషియో ఏదైతే ఉందో రివర్స్ అయింది. రివర్స్ అవటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ చూసినా ఇవి ఎక్కువగా వింటున్నాం. అంతేగాని ఇప్పుడు స్పైన్ ఉన్న ఆఫీసర్స్ ఉంటారండి, మేము ఇది చెయ్యం, ఇది దిస్ ఇస్ నాట్, వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఏ పోస్ట్లో అయినా వేయండి, వాళ్ళు ఆ పోస్ట్లో చేస్తారు పని. అది పనిష్మెంట్ పోస్ట్ అయినా పోస్ట్లో చేస్తారు వాళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవరో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి ఇంకా తప్పని పరిస్థితుల్లో చేసే అంత ఇదేమీ లేదండి. అలాంటి ఇదేం లేదు. యూ కెన్ ఆల్వేస్ స్టాండప్ టు యువర్ థింగ్. మీకు నిబద్ధత ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు ప్రజల పట్ల అక్కర ఉంటే, మీరు ఏం చేయాలి, మీకు క్లారిటీ ఉంటే మీరు వినాల్సిన అవసరం లేదు. యూ కెన్ డిమాండ్. మీరు రైటింగ్లో ఇవ్వండి సార్ అని అడిగే ఆఫీసర్లు ఉన్నారు, ఉన్నారు. ఎవరన్నా తప్పు రైటింగ్ లో ఇవ్వండి సార్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు అడ్డదిడ్డమైన ఆన్సర్స్ ఇవ్వడానికి ఫోన్ కాల్స్ చేస్తే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా. సో ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీబడి వాళ్ళు ఏదో అయ్యో పాపం అనే పరిస్థితిలో ఒక మటుకు లేరండి ఎవరు కూడా. అది వాళ్ళ ఇష్టపూర్వకంగానే చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ బీయింగ్ ల్యూడ్ ఫర్ పోస్ట్లో, లేకపోతే కరప్షన్, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమందికి అదొక షోక్ ఉంటుంది, రాజకీయ నాయకులు మా క్లోజ్ అని చూపించుకోవడం అనేక రకాల. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు.